ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ దేవుడు తన కృప చేత ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందులకై మన జీవితాల్లో మరొక సంవత్సరాన్ని 2021 సంవత్సరం ప్రభు దయచేసేందుకై ప్రభు యేసుక్రీస్తు నామమున రెండు స్థలైతే ప్రభు నామమున స్తోత్రిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరములు గతించుచుండగా నన్ను నూతన పరచుము యేసయ్యా, నీ రూపముకు మార్చుము. సంవత్సరములు గతించుచుండగా నన్ను నూతన పరచుము. యేసయ్యా, నీ రూపముకు మార్చుము. హిమము కంటే తెల్లగా పరిశుద్ధ పరచుము నా రక్షగా. హిమము కంటే తెల్లగా పరిశుద్ధ పరచుము నా రక్షగా. సంవత్సరములు గతించుచుండగా నన్ను నూతన పరచుము. యేసయ్యా, నీ రూపముకు మార్చుము. సంవత్సరములు గతించుచుండగా నన్ను నూతన పరచుము. యేసయ్యా, నీ రూపముకు మార్చుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో చేరొచ్చినట్టు మీ అందరికీ ఈ యొక్క మరి 3వ తారీఖు విశ్రాంతి దినపు కాలపు హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియబిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి ఈ సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టాడు. అయితే మనము ఈ సంవత్సరంలో దేవుని కొరకు ఎలా జీవించాలని మీరు ఆలోచన చేశారు? ఎట్లుందో అనుకుంటున్నారు? మరలా వచ్చే ఈ సంవత్సరం కల్లా మనలో చాలామంది మనం కూడా ఉండం. ఎందుకు ఉండం అని అంటే, పరిపూర్ణత చెందుతున్నప్పుడు పొలంలో మరి మిరపకాయలు కొయ్యటం, పత్తి తీయటం, మన కొన్ని పనులు ఉంటాయి. మిరపకాయలు ఏటిని కోస్తాం మనం అంటే, పచ్చికాయలు కొయ్యవు, పెందల కొయ్యవు. ఏటిని తెస్తారు? పండుబడిన కాయల్ని ప్రత్యేకితో మనం యజమాని కోసుకుంటాడు, కోస్తాడు. అలాగే మరి చెట్టుకి మొగ్గ కొన్ని పువ్వులు పూసినాయి అనుకోండి, మొగ్గను ఎవరు తెంచరు. ప్రకాశించి అనగా వికసించినటువంటి పువ్వునే యజమాని తెస్తారు. అలాగే దేవుడు కూడా, దేవుడి ఉద్దేశం ఏంటంటే మనందరం ఇక్కడే ఉండాలనుకుంటే దేవుడు ఇక్కడనే మనకి అన్ని సిద్ధపరిచి, మనకు ముందు చచ్చిపోయిన వాళ్ళు ఎవరిని సావనేయడు, ఎవరికి సావురా అని. ఆయన నమ్మిన వాళ్ళని ఎవరు చచ్చిపోవడానికి వీల్లేదు అని చెప్పాడు కదా. ఎవరిని చెప్పాడు? యోహాను సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనంలో, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతికిన వాడు మరి అన్నటికీ చనిపోడు. అది దేవుడి చిత్తం. మనం చనిపోవాలన్నది దేవుడి ఇష్టం కాదు. అయితే మరి బాప్తిసం పొందిన వాళ్ళు కూడా ఇక్కడ చనిపోతున్నారు కదా అని మీలో మీకు ఆలోచన రావచ్చు. వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అని చెప్పనంటే, మనల్ని దేవుడు ఇక్కడ ఉంచడానికి ఆయన అనుమతి ఇవ్వలేదు. మనం ఇక్కడ తరతరాలు జీవిస్తామని మనకు ఆర్డర్ ఇవ్వలేదు, చెప్పలేదు ఆయన. అయితే ఆకలి దప్పులు లేని రాజ్యం ఒకటి ఉంది, శాశ్వత రాజ్యం ఒకటి ఉంది. అక్కడనే తరతరాలు జీవించగలుగుతామని చెప్పి మన కొరకు ఒక రాజ్యాన్ని, అనగా ఎన్నటికీ నాశనము లేని రాజ్యాన్ని దేవుడు ఆ రోజే ఈ భూమికి పునాది వేస్తున్నప్పుడే భూమికి పునాది వేశాడు. ఈ పక్కనే మళ్ళా ఇంకొక గ్రహానికి పునాది వేసిండు. అదేంటంటే పిలుస్తున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, ఇదిగో లోకము పుట్టక మునుపు. చదువు ఒకసారి మత్తయి సువార్త 20వ అధ్యాయం
25వ అధ్యాయం 34 వచ్చిన చదువుకుందాం ఒకసారి. 25:34. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన అది ఏంటిదంట అంటే నమ్మి బాప్తిసం పొందినటువంటి నీతిమంతుల కొరకు దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. చెప్పండి, ఏం సిద్ధపరిచాడంటే ఒక రాజ్యమే మన కొరకు ఉంది. ఏది? ఇప్పుడు మనం ఉండే ఈ భూమండలం కాదు, ఈ భూగ్రహం కాదు, ఇది ఇక్కడ మనుషులు నివసించడానికి ఉంది. అయితే దీని మీద చెడ్డోళ్ళు, మంచోళ్ళు, అబద్ధికులు, దొంగలు, వేషధారులు, మోసగాళ్ళు అందరూ ఈ భూమి ఉన్నంత వరకు ఉంటారు దీని మీదనే. అయితే దేవుడు తన పిల్లల కొరకు, ఆయన ప్రేమించి ఆయన కొరకు జీవించే బిడ్డల కొరకు ఆయన ఒక ప్రత్యేకమైన రాజ్యాన్ని సిద్ధం చేశాడు. నా ప్రియబిడ్డారా, అది ఎలాంటి రాజ్యం అంటే ఆ రాజ్యానికంట మరి ఎన్నటికీ నాశనం ఉండదు. దానియేలు గ్రంథం చదివినాను ఒకసారి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనం. అందరు చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి అన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. చప్పటి కూడా మైపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రపంచమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించు నీ బాహుబలముతో, శత్రువున నశిన బహుశూరుడా. నెమ్మది కలిగించు నీ బాహుబలముతో, శత్రువున నశిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, ఆ రాజుల కాలంలో ఒక రాజ్యాన్ని దేవుడు, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాడంట. ఆ రాజ్యానికి అన్నిటికీ నాశనం అనేది ఉండదు. నాశనం లేని రాజ్యం. ఇప్పుడు ఈ భూమండలం మనం ఉన్నామా, దీనికి నాశనం రెడీ అయిపోయింది. చెప్పండి, ఈ గ్రహానికి, మనం నివసించే గ్రహం కొద్ది రోజుల్లో నిప్పుడు కొంపలాగా మారబోతుంది. ఈ పంచభూతాలు మనకు కనపడుతున్నటువంటి
ఈ భూమి, నిప్పు, నీరు, ఆకాశం, గాలి, ఈ పంచభూతాలు మిక్కటమైన వ్యాండ్రంతో లయం కాబోతున్నాయి. ఇవి కరిగిపోబోతుంది. భూమి లోపటి నుంచి చాలా వేగంగా మరి తొందరగా భూమి మీదకి రావటానికి వేడి మరుగుతున్నటువంటి మరి నిప్పు బయటికి రావడానికి రెడీ అవుతుంది. భూమికి మధ్య కోరులో సెంటర్ భాగంలో చూసినట్లయితే చాలా వేగంతో భూమి మీదకి రావటానికి మరి అగ్ని రెడీగా ఉన్నట్లుగా నా ప్రియబిడ్డారా అది రగులుకుంటుంది. మనం చదివితే రోమాపత్రికలో మరి ఈ పంచభూత లైమ కావటానికి పేతురు పత్రికలను రోమాపత్రికలు చదువుతున్నాం. ఈ విచ్ఛిన్నం కావటానికి రెడీగా ఉన్నాయి. ఇటీవల ఈ మధ్య కాదు, కొన్ని సంవత్సరాల క్రితం మరి రష్యా ప్రభుత్వం వారు భూమిని డ్రిల్ చేస్తున్నప్పుడు, భూమిని పరిశోధన చేస్తున్నప్పుడు, భూమిలోకి ఒక పరికరాన్ని పంపించినప్పుడు ఒక బావి లాంటి తవ్వుతున్నారు. ఎంత ఉంది దీని కొలత, అసలు ఏమేమి ఉందో లోపటని. అయితే కొంత దూరం అయిన తర్వాతకి వారు పంపించే పరికరాలన్నీ కూడా మాడిపోవటం ప్రారంభించినాయి, కరిగిపోయి అక్కడే పడిపోతున్నాయి. ఒకటి పని చేయట్లేదు. మధ్య భాగానికి వెళ్ళిపోయేసరికల్లా, ఈ భూమి నుంచి మధ్యకి వెళ్ళిపోయేసరికల్లా అవి కరిగిపోతున్నాయి. అక్కడ ఎంత వేడి, విత్ ఇన్ సెకండ్లో వీళ్ళు పంపించినటువంటి డ్రిల్ చేస్తున్నటువంటి ఆ వస్తువు విత్ ఇన్ సెకండ్లో కరిగిపోయిందంటండి. అంటే ఎంత వేడి అధికంగా భూమి మీద బయటికి రావటానికి అది ఎగిసి పడుతుంది. అలాంటి వేడి అక్కడ ఉన్నట్లుగా ఇంత వేడి ఇక్కడ ఎలాగుంది, అసలు అక్కడ ఏం జరుగుతుంది అంటే భూమి రగులుకుంటుందని మనం వాక్యం చదువుతున్నాం. దేవుడి భూమిని ఆయన చేశాడు, మళ్ళీ ఆయనే దీన్ని ముగించబోతున్నాడు. కాబట్టి నా ప్రియబిడ్డారా, కొంతకాలానికి భూగ్రహం మీద ఎవరు నిలవజాలరు. చూడండి, ఈ సంవత్సరాలు ఎన్నో జరుగుతూ వచ్చినాయి. అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరంలో మరి ఈ వేడి ప్రభావం అనగా అగ్నికి ఆహుతైనటువంటి వారు, అగ్నికి మరి ఆఫ్రికన్ అడవుల్లో కానీ కొన్ని అడవులు తగలబడినట్లుగా మన పేపర్లో వార్తలు మనం వింటూ వచ్చాం. నా ప్రియబిడ్డారా, కాబట్టి ఈ భూమికి ఉగ్రత రాబోతుంది. భూమి మీద ఉన్నటువంటి సర్ప సంతానం మీదకి ఉగ్రత రాబోతుంది. అయితే ఆ ఉగ్రతలు మనం తప్పించుకోవడానికి మన ప్రభువుని యేసుక్రీస్తు వారిని పంపించాడు. అయితే మనం ఈ గ్రహం మీద శాశ్వతంగా మనం ఉండలేము. అయితే మనకు ఒక గ్రహం ఉంది, అనగా మనకు ఒక రాజ్యం ఉన్నది. దేవుడు మనకు ఒక రాజ్యాన్ని సిద్ధం చేసి పెట్టాడు. అయితే అది ఏ రాజ్యం అంటే దానికి నాశనం అనేది లేనటువంటి రాజ్యం అని మనం చదువుతున్న బిడ్డరా. ఆ రాజ్యానికి ఎన్నటికీ నాశనం అనేది లేదు. ఎందుకంటే ఆ రాజ్యం ఎవరికి దక్కుద్దు మరి అంటే అది ఎవరికి దక్కదు. ఎవరికి దాన్ని పొందిన వారికి గాక మరి ఎవ్వరికి అది దక్కదని, ఎవరు దాన్ని పొందలేరని మనం చదువుతున్నాం. ఇటీవల కాలంలో కూడా మరి నాసా వారు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆకాశంలోకి వారు శాటిలైట్ పంపించినప్పుడు అది కొన్ని ఫోటోలు తీసి పంపిస్తుంటుంది భూమి మీదకు పైనుంచి. ఈ ఉత్తర దిక్కు నుంచి ఒక ఫోటో తీసింది ఆ కెమెరా. ఆ ఉత్తర దిక్కున ఒక పెద్ద పట్టణం కనపడుతుంది. అది వెలుగులు విరజిమ్ముతూ ఈనాడు పేపర్లో కూడా ఇచ్చారు. నేను ఆ పేపర్ కట్ చేశాను, పెట్టాను, దొరకలేదు. సరే గమనించాలి. అది మరి వాళ్ళు ఆ ఫోటోలు భూమిని పంపించింది. వీళ్ళు ఆశ్చర్యంతో అసలు భూమి ఆకాశంలో ఉత్తరం వైపున అసలు అక్కడికి ఎవరు వెళ్ళారు, ఈ పట్టణాన్ని ఎలా కట్టారు, అసలు దాని పరిస్థితి ఏంటి అని అంటే ఎవరికి అంతు చెక్కలేదు. అక్కడ పోవటానికి కూడా వీళ్ళకి అవకాశం లేదు, ఎవరు పోలేదు. కాకపోతే దేవుడు మనకి దేవుని పిల్లలుగా మన కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధం చేశాడని, ఆ రాజనగరం మన కొరకు రెడీ చేసి పెట్టాడని మనకు గుర్తు కోసమే దేవుడు మనల్ని బలపరచడానికి ఆ విషయాన్ని ఆ శాటిలైట్కి ఆ ఒక్క ఫోటోవే అందింది. ఇక మిగతా ఫోటోలు ఏం తెలియదు. దాని గుమ్మాలు ఎట్టున్నాయి, దానిలోకి ఎలా పోవాలి, ఇటు నుంచి పోవాలి, అంత ఏం లేదు. అదంతా ఏం దొరకలేదు వాళ్ళకి. అక్కడ పోవటానికి కూడా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఎలా చేరగలుగుతాం అనే దారులు ఏమీ కనిపించలేదు. నా ప్రియబిడ్డరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు మరి ఈ భూమిని లోకమును పుట్టిస్తున్నప్పుడే తన పిల్లలుగా మన కోసం ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. అయితే ఆ రాజ్యాన్ని పొందటమే మనకు లక్ష్యంగా పెట్టుకోవాలి. మనం గురిగా పెట్టుకునే విషయం ఏంటంటే ఈ సంవత్సరంలో మన కళ్ళ ముందు ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని నువ్వు ఎంతవరకు సంపాదించుకున్నావు. దేవుని రాజ్యాన్ని నువ్వు పొందగలిగితే అది మరి ఎవరు మన దగ్గర నుంచి దాన్ని తీసేయలేరు. కాబట్టి నీకు ఇచ్చిన సమయంలో, నీకు ఇచ్చిన సంవత్సరాల్లో, నీకు ఇచ్చిన కాలంలో
ఆ దేవుడిచ్చిన రాజ్యాన్ని మనం ఇక్కడ ఉన్నప్పుడే సంపాదించినట్లయితే ఖచ్చితంగా అందులో తరతరాలు జీవించగలమనే ఉద్దేశంతోనే చాలామంది దేవుని బిడ్డలు, అపోస్తలులు ఈ లోకంలో ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎంత బాధ అయినా భరించడానికి ఎందుకు ఇష్టపడ్డారు? పేతుర్ని మరి అయ్యా రోమ ప్రభుత్వం నుండి చంపమన్నారంటే ఆయన చెబుతాడు, నేను సిలువకేసి కొట్టి చంపమన్నారని అంటే ఆయన అంటాడు, ఒకప్పుడు యేసుప్రభుని పట్టుకుంటే పారిపోయాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ముందుకు వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా నా తల కిందికి పెట్టి నా కాళ్ళు పైకి పెట్టి నన్ను సిలివేయండి. బిడ్డరా, అపోస్తలుడైన పౌలు, అయ్యా రోమ ప్రభుత్వం నేను చంపమని ఆర్డర్ ఇచ్చారు అని చెప్పానంటే అతడు అంటున్నాడు, నన్ను చంపమన్నారు కాబట్టి నా రక్తంతో ఈ నేల తడవాలి, నా మెడ నరికి నన్ను చంపండి. ఎట్లా కోరుకున్నారు వీళ్ళు చావుని? ఎలా కోరుకోగలిగారు? మరణం అంటే భయం కదా అందరికీ. సావును కోరుకునే ఎవరున్నారు? సావు తప్పించుకునే వాళ్ళు ఉన్నాం, కానీ సావును కోరుకునేవారు లేరు. ఇదిగో మరణాన్ని కోరుకోగలిగారంటే వీరి జీవితం ఇది పరిపక్వం చెందిన కాయలో వీళ్ళు పరిపక్వానికి వచ్చారు. దేవుడు ఆ కాయను తీసుకుంటాడు, పరిపక్వం చెందిన కాయను ఉంచాడు. నువ్వైనా నేనైనా మరలా రేపు వచ్చే 22వ సంవత్సరానికి మనం ఉండమో తెలియదు. ఎందుకంటే మనం వెళ్ళాల్సిన మాట వాస్తవం, మనం వెళ్తాం, మనం ఎవ్వరూ అక్కడ ఉండం. అయితే ఎప్పుడంటే మనం పరిపక్వం చెంది వెళితే మనకు మంచిది. నీవు రూపాంతరం చెందకుండా, మార్పు చెందకుండా, మారు మనసు పొందకుండా మనం చనిపోయినట్లయితే మన ఆత్మ నరకానికి వెళ్ళుద్ది. యుగ యుగాలు అగ్ని ఆరదు, ఈ పురుగు చనిపోదు. అందుకే వాళ్ళు లోకాన్ని అసహించుకొని, లోకాన్ని రోసిపుచ్చి దాన్ని ఏమాత్రం ఆశించుకోకుండా, ఏది కోరుకోకండి. ఎందుకంటే ప్రభు మనకు ముందే చెప్పాడు, మీరైతే గుర్తుపెట్టుకోండి, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా మీరు ప్రేమించొద్దు. ఎందుకు? చదువునాను, యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి, లోకానికి సంబంధించినవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అన్నిటికీ చనిపోకుండా బ్రతకాలని ఆశ ఉందా? చెలి, తమ్ముడా, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నిరంతరం బ్రతకాలని, చనిపోయిన తర్వాత కూడా మరలా యేసు ప్రభు వారు తిరిగి లెగవాలని నీకు ఆశ ఉన్నట్లయితే ఒకటే, ఈ లోకమునైనో లోకంలో ఉన్న వాటినైనో నువ్వు అమితంగా ప్రేమించొద్దు. దేవుడు నీకు ఇస్తే తీసుకోండి, దేవుడు మీకు ఇస్తే వాడుకోండి. ఏదో ఇది లేకపోతే నేను బ్రతకలేను, ఇది తినకపోతే నేను బ్రతకలేను, ఇది తాగకపోతే నేను బ్రతకలేను అన్నట్లుగా నీ మనసు దాని మీద లగ్నమైపోకూడదు. అట్లా పెనవేసుకోకూడదు లోకంలో వాటితో మనం. ఎందుకని కొంతమంది ఉంటారు, కొన్ని ఆశలు ఉంటాయి. కొంతమంది టీ తాగకపోతే పొద్దుటే ఇట్లా పట్టుకుంటారు. చెప్పండి, ఏం చేస్తారు? టీ తాగకపోతే వాళ్ళకి ఏం నొప్పొద్దు అంట? తలనొప్పి వస్తుంది. అంటే అతని మనసు దేని మీద స్థిరపడిపోయింది? చెప్పండి. అసలు ఒకప్పుడు మన తాతల టైం కంటే ముందు టైంలో టీ లేదు, ఏం లేదు. అప్పుడు టీ లేవు, ఏం లేవు. తాగితే పాలు దాటం, లేకపోతే మధ్య దాటం, పెరుగు తింటే అంతకంటే లేదు. గమనించాలి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీ తాగపోతే తలనొప్పొస్తుంది అంటారు ఒక మనిషి. అంటే అతని మనసు ఏమైందంటే దాని మీద పెనేసిపోయింది. కొంతమందికి అంట చుట్ట తాగపోతే కడుపు బిర్రుగుందయ్యా, 2 బొక్కలు తాగితే బరువు బాద్దయ్యా అనుకుంటా. అంటే అది తాగితే తేలిగ్గా ఉంటుంది. అంటే మనసు ఏమైందంటే దాని మీద నిలిచిపోయింది, లగ్గమైంది, ఏకమైపోయింది. అట్లా పెనేసుకున్నారు. కొంతమందికి ఇంకేదో తినేది ఏదో ఒకటి వేసుకోకపోతే వాళ్ళకి ఇంక మనసు ఎలాగో ఉంటుంది. అది కొంచెం తింటే కానీ అప్పుడు తృప్తిగా ఉంటారు వాళ్ళు. అది చేస్తే కానీ, అది చూస్తే కానీ అప్పుడు తృప్తిగా ఉంటారు. నా ప్రియబిడ్డారా, అంటే ఈ శరీరం ఇదేంటంటే ఇది గాడితో సమానం, గాడిద గుర్రం. దీనికి ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అయింది దీనికి. ఒకవేళ నువ్వు ఏం పెట్టకుండా, ఏం అలవాటు చేయకుండా అదే అలవాటు అయింది దీనికి.
అర్థమైందిగా? చూడండి, ఒకవేళ ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు తెలుగు మాట్లాడుతున్నారు, తమిళం పంపించండి. తమిళనాడు పంపిస్తే మన చిన్న పిల్లలప్పుడు మీకు తెలుగు అవుతుంది, కానీ నీ కొడుకు మాత్రం, నీ కొడుకు ఏమవుతుంది? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకని? మన మధ్యలో ఒక తమ్ముడు ఉన్నాడు, దీవెన ఒక పెద్ద కొడుకు. ఇక ఆయన ఒకళ్ళు అడపదడప వచ్చినా కానీ తమిళ్, వాళ్ళ పిల్లలకు మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా వస్తుంది. ఎందుకంటే పిల్లలకి మనం మాట్లాడే విధానం వాళ్ళు వింటుండగానే వాళ్ళకి అలవాటు అయిపోద్ది. ఒకవేళ మన పిల్లలు, మీ పిల్లల్ని మన తండా వాళ్ళ ఇంట్లో ఉంచండి ఒక 2 సంవత్సరాలు, చిన్నపిల్లల్ని తీసిపోయి విషయం ఇంట్లో ఉంచండి, తీసిపోయి ఉంచితే ఏమైంది? 6 నెలలకి నీ కొడుకు తాండా భాష మాట్లాడతాడు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు సురేష్ పాస్టర్ గారి కూతురు కానీ, మరి ప్రభుదాస్ గారి పిల్లలు కానీ, వీళ్ళకి కొనిగా ఆ భాషలో మాట్లాడుతుంటే వీళ్ళకి అర్థమైద్ది. మనకు కూడా అర్థమైద్ది, కానీ తిరిగి కొన్ని చెప్తూ కొన్ని చెప్పలేం. వాళ్ళు మాట్లాడుతుంటే పాపం వాళ్ళు అనుకుంటారు మనం భాష మాట్లాడితే పాస్టర్ గారు తెలియదు, తెలుగు వస్తుంది అనుకుంటారు. కానీ ఎందుకంటే వాళ్ళతో ఎన్నో సంవత్సరాల నుంచి సావాసం చేస్తున్నాం కాబట్టి మాట్లాడిపోయినా కానీ వాళ్ళు మాట్లాడుతున్న తీరి అర్థమైపోతుంటుంది. గమనించాలి. అలాగనే దేవుని పిల్లలకు మన జీవితంలో ఈ శరీరానికి ఏది నేర్పిస్తామో అదే అలవాటు అయింది, అదే వాడుక అయింది. అందుకే గత కాలంలో సహవాసానికి రాకముందు, బాప్తిసం పొందకముందు ఇది ఎటు పడితే అటు వెళ్ళిపోయింది, ఏది పడితే తిన్నది, ఏది పడితే చేసింది. ఇది దుర్నీతికి ఈ అవయవాలు సాధనంగా ఉంచును. మనం దుర్నీతికి సాధనంగా ఉంచును. అబద్ధం అట్టనుకో, దొంగతనం చేయటానికో, వ్యభిచారం చేయటానికో, మోసం చేయటానికో మన అవయవాలను దుర్నీతి సాధనాలుగా చేశాం. అయితే మరలా ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని ఇప్పుడు పరిశుద్ధతకు సాధనాలుగా చెయ్యాలి. చెప్పండి, ఏం చేయాలంట? పరిశుద్ధతకు సాధనాలుగా చెయ్యాలి. అది దేవుని చిత్తం. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, ఈ సంవత్సరం మన ఎదుటుంది. కాబట్టి మరి నేను చెబుతున్న విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఎందుకంటే కాలాలు, సమయాలు దేవుడు తన స్వాధీనం ఉంచుకున్నాడని మనం అపోస్తుల కార్యాలను చదువుతున్నాం. కాలాలు, సమయాలు దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆయనకు తెలుసు ఏ టైం ఏం జరగాలనో. అయితే మనం పర్టికులర్గా పలానా డేట్కి వస్తాననేది చెప్పలేదు. ఆయన ఇంకో మాట ఏం చెప్పాడంటే నేను దొంగ వలె వస్తానని చెప్పాడు. ఇదేంటి దొంగ ఎట్లా వస్తాడు? దొంగ ఎందుకు ఆ మాట? దొంగ అంటే దొంగ కాదు. దొంగ ఎలాగైతే మనకు చెప్పకుండా వస్తాడో మన ఇంటికి దొంగతనం చేయటానికి, దేవుడు కూడా రహస్యంగా మనకు తెలియదు, ఏ క్షణం వస్తాడో తెలియదు. ఎందుకంటే ఆయన వచ్చే టైం తెలిస్తే మనం ఏం చేస్తాం? పలాని డిసెంబర్ నెలలో లేకపోతే పలాని జనవరి నెలలో 16వ తారీఖు వస్తానని చెప్పాడు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనం మామూలు వాళ్ళం కాదు. మనం ఏం చేస్తాం? మన తెలివితేటలు చాలా ఉన్నాయి. 15వ తారీఖు దాకా తింటాడు, తిరుగుతాడు, తాగుతాడు, చేస్తాడు. 16వ తారీఖు వస్తున్నాను ఆయన, 16వ తారీఖు రోజు మారదాం. అయ్యా నీ దండం పెడతాను, నేను కలిసి తాగనాయా అని అయ్యా ఓకే చేద్దాం. ఇక ఆ రోజు మార్మల్స్ పోతే పరలోకం పోతాం. అర్థమైంది? అయితే మహిమ తగ్గుద్ది, పరలోకం పోతావులే కానీ ఏముండదు. నీకు చిన్న లైట్ కాంతి వేరు, పెద్ద లైట్ కాంతి వేరు. మహిమలో తేడా ఉంటుంది. నా ప్రియ బిడ్డలారా, ఈ లోకంలో ఆస్తిపాస్తుల విషయంలో, ఆభరణాల విషయంలో కూడా ఒకవేళ ఆభరణాలు వేసుకుంటే పరలోకం పోవంటే వెళ్తావు, కానీ నీ మహిమ తగ్గుద్ది. నువ్వు వెళ్తావు పరలోకం, నేను వెళ్తా పరలోకం. ఏం పెట్టుకున్నా ఏం చేసిన విషయం ఏంటంటే మహిమ తగ్గకుండా నా ఆశ ఏంటంటే, అపోస్తుల ఆశ, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉద్దేశం ఏంటంటే నీకు 100 మార్కులు రావాలి. అక్కడ 100 మార్కులు నువ్వు తెచ్చుకోవాలన్నదే నా ఆశ. అందుకే మరి మీరు అక్కడ పోయిన తర్వాత అడుగుతారు, అయ్యా అసలు సత్యం ఏదో మాకు చెప్పపోయినవా? పాటించేవాళ్ళం, పాటించపోయేటోళ్ళమో, అవసరం తీసుకుంటూ అవసరం తీసేసేవాళ్ళమేమో. నువ్వు ఉన్నదని చెప్పపోయినవా? అమ్మా నువ్వు ఇట్లా ఉంటే నీకు అక్కడ మహిమ తగ్గుద్దని నాకు ఆ సంగతి అక్కడ చెప్తే బాగుండేదిగా నువ్వు అని రేపు మీరు అనుకోండి. అందుకే నేను ముందే చెప్తున్నాను. అందుకే బాప్తిసానికి వచ్చేటప్పుడే మీకు అది దీపించే కారణం అది. లేకపోతే మిమ్మల్ని అట్లా ఉంచితే నాకు లాభమా? పోనీ మీరు తాడు వేసుకొని వచ్చారనుకో, ఆ బంగారపుది అది తీసి మాకు ఇచ్చిపోతారా? లేదా ఒలిసి నేను పెట్టిపోతారా? ఎవరు కదా, మీ మీద తీసిపోతా, దాంతో నాకు అక్కర్లేదు. విషయం ఏంటంటే నిన్ను మహిమకు అర్హురాలుగా 100 మార్కులు తెచ్చుకున్నట్లుగా మహిమలో అనగా మహిమ సింహాసనం ఎదుట, ఆ ధవల సింహాసనం ఎదుట ఒక మహిమ కలిగిన వ్యక్తిగా నేను నిలబెట్టాలంటే నువ్వు ఒక వైరాగ్యంతో బ్రతికినట్లయితే నా ప్రియ బిడ్డలారా, ఖచ్చితంగా మన అక్కడ జీవితం ఆశతోనే మిమ్మల్ని ఇంత ఖచ్చితంగా ఉంచాలని ఆశపడుతున్నాను నేను. ఎందుకంటే మిమ్మల్ని మీకు నచ్చినట్లుగా అన్ని కార్యక్రమాలు చేస్తూ, అన్ని ఫంక్షన్లు చేస్తూ మీతో పాటు నేను ఏకీభవితే మీరు నన్ను నెత్తిని కూర్చోబెట్టుకుంటారు. నన్ను ఇట్లా ఉంచరు, ఈ పద్ధతిలో ఉంచరు, నన్ను ఇంకా ఘనంగా చూసుకుంటారు. మీరు ఈ మందిరం ఇలా ఉండదు. ఈ పాటికి ఎప్పుడు 10 ఎకరాలు కొనేవాళ్ళమే. ఎకరం కొంటా ఇంతవరకు పోయిన సంవత్సరం నుంచి తిప్పలు పడుతున్నాం, ఇంతవరకు కాలేదు. అది
కానీ మనము ఉపదేశంలో స్ట్రైట్గా వెళ్లకుండా కొంచెం బేసిక్తే చాలు, నీ ఎంత కావాలంటే అంత ఎత్తది. సాతాను ఎంత అంటే అంత ఎత్తది. నువ్వు క్రమంగా మాత్రం ఉండవు, అది అడగబాకు. క్రమమైన భక్తి అడగబాకు. ఎట్టో కాడ భక్తి జాతర చేయట్లేదు అన్నది కావాలి. అది అని చర్చికి పోయినా పోలేదా అన్నదే నీకు, అది ఒక్కటి చూసుకో అంటాడు సాతాను. అందుకే ప్రభుత్వం చెప్పాడు కదా, ఇదిగో ఈ లోక రాజ్యాల మహిమంతా నీకు ఇస్తా, నువ్వు నాకు నమస్కారం చేయని చెప్పి అంటున్నాడు. నా ప్రియబిడ్డరా, ఇదిగో మనం పొందబోయే రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యాన్ని ఇక్కడే మనం పొందాలి, ఇక్కడే మనం దాన్ని సంపాదించాలి. నీవు ఆ రాజ్యాన్ని పొందుకోగలిగితే ఇక్కడ ఉన్నప్పుడే అది నీకు గాక మరి ఇంకెవరికి చెందదు. అది ఏ రాజ్యం? ఆకలి తప్పులు లేని రాజ్యం. అది ఏ రాజ్యం? ఆ రాజ్యంలో వీధులు ఎలాగుంటాయి? బంగారపు వీధులు. ఆ రాజ్యంలో మరి సూర్యుడైన చంద్రుడైన అక్కర్లేదు, సూర్యుడు చంద్రుడు ప్రకాశించరు అక్కడ. మరి గొర్రె పిల్ల దీపపు కాంతియే ఆ పట్టణం అంతా విరజమ్ముద్ది. మరి ఇంట్లోకి వస్తే, నీ ఇంట్లోకి వస్తే ఇంకొకరు కాదు, నీ వెలుగే నువ్వే, నీ ఇంటి సరిపోద్ది నీ వెలుగు. నీ నీతి నీ ఇంట్లో ప్రకాశిస్తుంది. చెప్పండి, ఏంటంట? నిజమేనా? వస్తుందేనా? చెప్పండి, నిజమా అవుతుందా? చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయం. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో, 13వ అధ్యాయం 43 మత్తయి సువార్త 13:43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏంటంట, నీతిమంతులు ఎట్లుంటారంట? తమ తండ్రి రాజ్యములో. అంటే తండ్రి మనకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు కదా, ఆ రాజ్యాన్ని ఎవరైతే ఇక్కడ పొందుతారో వాళ్ళంట ఆ రాజ్యంలో ఎలాగుంటారంట? సూర్యుని వలె ప్రకాశిస్తారు. చూడండి, ఆ రాజ్యంలో ఇంకా సూర్యుడి చంద్రుడు అక్కర్లేదంట. గొర్రెపిల్ల కాంతి. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి, 21-23. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వాక్యం. ఆ పట్టణములో చూడండి, ప్రకటన గ్రంథము 21-23. ఆ పట్టణములో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రము వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకాశించే ఆ దివ్య సియోనులో గనుడా నిన్ను దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సియోనులో గనుడా నిన్ను దర్శింతును. కలలోనైనా అనుకోలేదు, అనుకోలేదు నాకెంత భాగ్యము కలదని, నాకెంత భాగ్యము కలదని. ఆరాధనా 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 నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. ప్రకాశించే ఆ దివ్య సియోనులో గనుడా నిన్ను దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సియోనులో గనుడా నిన్ను దర్శింతును. హల్లెలూయా. చూడండి బిడ్డరా, ఇక్కడ తండ్రి అయిన దేవుడు మన కొరకు ఈ లోకం పుట్టిస్తున్నప్పుడే మన కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. అయితే ఆ రాజ్యాన్ని మనం సంపాదించాలి. ఇప్పుడు ఈ సంవత్సరం నీ కళ్ళ ముందును ఉంచుకునే విధానం ఏంటంటే, నేను దేవుని రాజ్యాన్ని సంపాదించాలి. ఆ రాజ్యం ఎవరికి దక్కుద్దంటే దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదని చెప్పి దానియేలు గ్రంథంలో మనం చదువుకున్నాం ఇందాక.
ఆ రాజ్యాన్ని పొందిన వారి కాక మరి ఎవరికి చెందదు అది. అయితే యేసు ప్రభు వారు ఈ రాజ్యాన్ని గురించి ఆయన లోకంలో వచ్చిన తర్వాతకి 33 సంవత్సరాల వయసులో, అనగా 30వ సంవత్సరంలో సువార్త ప్రకటించడం ఆరంభించిన మొట్టమొదటి ప్రసంగంలో, మొట్టమొదటి మాటల్లో ఆయన చెప్పిన మాట, అయ్యా ఆయన లేపాయ ముందు వచ్చి కూర్చుని నిద్రపోవటానికేనాయా? ఆ చిన్నపిల్లవాడు నిద్రపోతుండు, నువ్వు ఆ చిన్నపిల్లలు నిద్రపోయినా పర్లేదు, నీకు సిగ్గుంది అసలుకి కొద్దిగా అన్నా? అవి మనం చూసి నువ్వు నేర్చుకో. పిల్లగాడు తమాసి నిద్రపోతాడు, మరి నువ్వు వెనక కూర్చొని నిద్రపోయినా? గమనించండి మేడం, చదువుదాం. చూడండి, యేసు ప్రభువు మొదటి చెప్పిన మాట చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం ఒకసారి. అందరిది చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుందాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. చాలు నాన్న. చూడండి, దేవుని రాజ్యం ఉన్నదని బిడ్డారా చరిత్రలో ఎవరు ఎక్కడ మనకు చెప్పలేదు. అంటే మన కొరకు ఒక రాజ్యం ఉన్నదని, అక్కడ తరతరాలు జీవితమని మనకు ఆ సంగతి తెలియదు. మనం ఎంతసేపటికి ఇక్కడే ఉంది అనుకుంటున్నాం, ఏడే మనం బ్రతుకుతాం అనుకుంటున్నాం, మనం ఇక్కడే తరతరాలు బ్రతుకుతాం, ఇక్కడే యుగాలు బ్రతుకుతాం అని అనుకుంటున్నాం మనం. కానీ అది మోసం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏది మోసం? తరతరాలు ఇక్కడ బ్రతుకుతాం అన్నది మోసం. బ్రతికితే ఒక్క తరమే. మీరు జాగ్రత్తగా వినండి, మెలుకుతో వినండి, గమనించండి ఒకసారి మాట. గుడ్డిగిని పోబాకండి, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. మరొక సంవత్సరానికి ఈ మాటలు మళ్ళా సరే మరి ఇంకొకరు చెప్పొచ్చు, కానీ ఒకవేళ నన్ను సంవత్సరం దేవుడు పిలిస్తే తర్వాత నేను ఇంక చెప్పడం కుదరదు. ఉన్నప్పుడే చెబుతున్నప్పుడే నేను శరీరంతో ఉండటం మంచిదని దేవుడు కొంతకాలం నన్ను ఉంచాడు. ఎందుకంటే నాకు కూడా, అనగా పరిపక్వం చెందుతున్న వారికి, రూపాంతరం చెందుతున్న బిడ్డలకు భూమి మీద ఉండటానికి ఇష్టం అనిపించదు. తొందరగా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఎట్లాగైతే ఏదో ఒక రకంగా, అనగా ఒక మహిమకరమైన జీవితం చేయాలంటే అత సాక్షిగా మారి వెళ్తే అంతకంటే వైభాగ్యం మరొకటి లేదు పరలోకంలో. హల్లెలూయా. చూడండి, పరలోకంలో దేవుడు దేవదూతలు ఎప్పుడు సంతోషపడతారో తెలుసా? ఎప్పుడు భూమి మీద చూసి స్వాగతం చెబుతారో తెలుసా? అందరి ఆత్మలకు స్వాగతం చెప్పరు వాళ్ళు. ఎవరైతే అత సాక్షిగా మారుతారో, యేసు నిమిత్తం నీతి కొరకు, నిజాయితీ కొరకు, నమ్మకత్వానికి, యథార్థత కొరకు ప్రాణం పెడతారో వారి ఆత్మ పరలోకానికి వస్తుండగానే ఆయన దిగ్గును సింహాసనం నుంచి లేచి స్వాగతం పలుకుతాడు ఆత్మకు. అదేంది స్వాగతం ఎందుకు పలకాల? వచ్చి కాపాడవచ్చుగా, దేవుడు వచ్చి కాపాడవచ్చు కదండి. స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపుతుంటే ప్రాణం వదులుతూ కూడా, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరగరయ్యా, వీళ్ళని క్షమించు అని అతను ప్రాణం వదలగానే దేవుడు పరలోకం నుంచి సింహాసనం దిగ్గులు లేచి అతని ఆత్మకి స్వాగతం పలికాడు. రమ్ము బలా, నమ్మకం మంచి దాసుడా, నా కుమారుడు వచ్చేయి అని చెప్పి యేసు ప్రభు వారి స్వయాన్ని వచ్చేసి లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చారు పరలోకం నుంచి లాజరు ఆత్మ తీసుకుపట్టడానికి. కానీ స్తెఫను చనిపోయినప్పుడు ఎవరు వచ్చారు? దేవదూతలు కాదు, యేసు ప్రభువే సాక్షాత్తు లేచాడు, సింహాసనం నుంచి లేచి అతని ఆత్మకు స్వాగతం పలికాడు. కారణం ఏంటి అని అంటే, అది ఎంత ఘనమైందో, ఎంత విలువైందో మీరు చూడండి. మన ఇంటికి ఎవరైనా మన బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు, మరి మనలాంటి వాళ్ళు, మనకు సమానంగా ఉన్న వాళ్ళు వస్తే మన వాళ్ళే అని మనం సింపుల్గా ఎప్పుడు వచ్చారు, ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడుగుతాం. కానీ ఒకవేళ మనకంటే కాస్త గొప్పవాళ్ళు మన ఇంటికి వస్తున్నట్లయితే, మనలాంటి వాళ్ళు అయితే మనం కూర్చుంటే వాళ్ళు కూడా కూర్చోమంటాం, కుర్చీ చేస్తాం, వాళ్ళు కూర్చొని మనం కూర్చుంటాం. కానీ మనకంటే గొప్ప వ్యక్తి వస్తున్నాడు అనుకుని మన ఇంటికి, అప్పుడు ఏం చేస్తాం? మనం ఎదురు గబగ బయటికి వెళ్ళిపోయి రండి సార్ అని చెప్పని ఆయన్ని స్వాగతం చెప్పి లోపల తీసుకొస్తాం. బిడ్డరా, అలాగే దేవుని రాజ్యంలో అమ్మ నాకెళ్ళి చూడాలి, గడంగా చేయి పెట్టారు అమ్మ ఎవరో, జాగ్రత్త ఇటు చూడాలి, గమనించండి బిడ్డారా. కాబట్టి మనము పొందబోయే రాజ్యంలో, ఆకలి దప్పులు లేని రాజ్యం బిడ్డరా, మనం ఉండబోయే రాజ్యంలో మరి అక్కడ మరణమైనో, సూర్యుడైనో, చంద్రుడైనో, వేదనైనో, బాధ అయినో, ఈ కష్టాలు ఏమీ అక్కడ ఉండవు. నా ప్రియ బిడ్డరా, అది శాశ్వతం ఉండే రాజ్యం, నాశనం కాని రాజ్యం అది. ఆ రాజ్యంలో తరతరాలు మనం ఉండాలని చెప్పంటే, ఇక్కడ ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచింది అది శ్రేష్టమైనదని మనం గుర్తుపెట్టుకొని, ఆ రాజ్యంలో ప్రవేశించే బిడ్డల కొరకు దేవుడు ఎలా స్వాగతం పలుకుతాడంటే,
మరి లాజరు చనిపోయినప్పుడు దేవదూతను పంపించాడు, ఆయనేం రాలేదు. కానీ స్తెఫను చనిపోతున్నప్పుడు సాక్షాత్తు ఆయనే వచ్చాడు. ఎందుకు అని చెప్పంటే మరి తప్పించవచ్చు కదా. అట్లాంటప్పుడు ఆయన వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపుతుంటే కాపాడలేడా? అద్భుతంగా కాపాడగలడు, అద్భుతంగా తప్పిస్తాడు దేవుడు. పెరిపెడరా పేతురు జైల్లో పెడితే పరలోకం నుంచి తన దూతను పంపించాడు. ఒక్క దూత వచ్చింది, 4 గుంపులు సైన్యం ఉన్నారు. ఒక ఇద్దరైతే ఇటు ఒక ఆయన ఉన్నాడు, ఇటు ఒక ఆయన, ఇతను లేచి పారిపోతాడేమని చెప్పి అతని చేతికి సంఖ్యలు ఒక పక్క వేసుకొని ఈయన చేతికి ఒక పక్క వేసి పడుకున్నారు. ఇటు ఒక ఆయన పడుకోండి, ఇటు ఒక ఆయన పడుకోండు. 2 కాళ్ళు బండకు రాడ్డు బిగించి దానికి సంఖ్యలు లేచి కాళ్ళకు కట్టారు. అక్కడ గుంపున్నారు, ఆడ గుంపున్నారు. ఆ దేవదూత ఒక్క ఆయన వచ్చారు. ఒక్క దూత రాగానే వీళ్ళందరికీ ఎక్కడోళ్ళకి అక్కడ నిద్రపట్టింది. అందరు నిద్రపట్టింది. దూత అట్లే అడుగు పెట్టడం ఆలస్యం, చేతులు కాళ్ళు సంఖ్యలు ఊడిపోయినాయి. వాళ్ళకున్నాయి, వాళ్ళు పడుకొని ఉన్నారు. ఈయన లేపిండు, ఈయన లేచిండు. నీ నడుము కట్టుకోమండు, గట్టి నడుము కట్టుకోండు. నీ టవల్ భుజం వేసుకోమండు, భుజం వేసుకున్నాడు. చెప్పులు వేసుకోండి, నా ఏమట రా అన్నాడు. ఆ దూత అంటే అందరికి నిద్రపట్టింది, ఎవరికి మేలుకు లేదు. ఊరు ఈ గవిని దాటిచ్చి ఆ రాజమార్గంలోకి మార్గంలో తీసుకెళ్ళి నిలబెట్టి, పేతురు అదుగు నీ కొరకు సంఘస్థులు ప్రార్థన చేస్తున్నారు, ఇంకా వెళ్ళిపో నువ్వు బారుగాడికి అన్నాడు. బారుగాడికి వెళ్ళిపో. ఆడిపోయినాక చూస్తే అప్పుడు వచ్చింది పేతురు మెలుకు. అరే ఇది నిజమా కళ అనుకుంటాడు ఆయన. ఇది నిజమా కళ? ఆశ్చర్యపోయాడు. అయితే ఇంత అద్భుతంగా తప్పించిన దేవుడు తెల్లారితే అంతకుముందు యాకోబు గారిని ఖడ్గంతో నరికి చంపారు. ప్రియబిడ్డరా, ఖడ్గంతో నరికి చంపారు. వెనుకున్న కాస్త ఒకళ్ళు వెనుకుంటే వస్తువులు వచ్చిన రిసీవ్ చేసి కూర్చోబెట్టుకోవడం బాగుంటుంది. అర్థమవుతుందిగా? మీరు చూడకండి, చెప్పకండి పోండి, ఎవరిన ఒకళ్ళు చూస్తారు నా మొహం అట్లా. గమనించండి పిల్ల. కాబట్టి అలా మరి పేతుర్ని జైల్లో తప్పించిన దేవుడు సిలువేస్తున్నప్పుడు తప్పిలేడా? ఆలోచించండి ఒకసారి. అద్భుతంగా తప్పిస్తాడు, అద్భుతంగా కాపాడుతాడు. అయితే విషయం ఏంటంటే మనము పరలోకంలో ఎలా ప్రవేశించాలి, అసలు మన జీవితాలు ఎలా ముగించాలి, మనము ఎలా ముగించాలని కోరుకున్నాడంటే దేవుడు అపోస్తుల కార్యం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు. చాలామంది కష్టంతోనో, ఏదైనా జబ్బు వచ్చో, ఏదైనా బాగలేకనో, రోగం వచ్చో, హఠాత్తుగానో చనిపోతే వాళ్ళ గురించి సులకనగా తేలిగ్గా మాట్లాడుకుంటారు. అయ్యో ఏంది వాళ్ళకైతే అట్టయింది, వాళ్ళ పరిస్థితి అట్టయింది ఏంది అని సులభంగా మాట్లాడతారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది చూడండి ఒకసారి. మన ముగింపు ఎలాగ ఉండాలని చెబుతున్నాడు. చదువున్నాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని చెప్పి అనేక శ్రమలు అనుభవించి, అదిగో గుర్తుపెట్టుకోండి, మాట అండర్లైన్ చేసుకోండి. అనేకమైన శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో దేవుని రాజ్యంలో ప్రవేశించుదుము గాక. హల్లెలూయా. ఆ రాజ్యంలోకి ఎట్లా వెళ్తామంట మనం? అనేకమైన శ్రమ. అదేందండి, యేసుప్రభువుని నమ్ముకుని శ్రమలేనా మనకు? కాదు. నీవు పొందబోయే రాజ్యానికి ఏం చెల్లించినా ఇక్కడ దాన్ని కొనలేము మనం. ఆ రాజ్యం మనకు దక్కదు. ఆ రాజ్యంలో అంగుళం స్థలం మనం కొనలేము. కానీ మన దేవుడు మనకు ఉచితంగా ఇస్తారని వాగ్దానం చేశాడు. అది ఎలా పొందే విధానం మనం మరొకసారి చూద్దాం. ఇక్కడ గమనిస్తే ఆ రాజ్యంలోకి ఎలా ప్రవేశించాలి, ఎవరు ప్రవేశిస్తారంటే ఎందరైతే అనేకమైన శ్రమల గుండా నడుపుతారో, అనేకమైన బాధల గుండా నడుపుతారో. ఇప్పుడు నేను ఉన్నాను, నా జీవితం ముగించిన రోజున నేను ఎలా ముగిద్దాం అనుకుంటున్నానంటే, యేసు ప్రభు వారు తన జీవితం ముగించిన రోజు కనీసం పాపం ఆయనకి పెట్టిక కూడా డబ్బులు ఇవ్వండి, ఆయనకి సమాధి చేయటానికి కూడా అత్తరపడి కొనకరాటానికి కూడా డబ్బులు లేవు. అది ఉత్తమమైనటువంటి సేవ. నేను అలాగే కోరుకుంటున్నాను. నేనే కాదు, మనందరి జీవితంలో దేవుడు ఎవరినైతే పిలుస్తాడో వారందరూ కూడా ఎలాగ ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు అని చెప్పానంటే, ఈ లోకాన్ని కాదు, లోకంలో వైభవంగా బ్రతికితే, లోకంలో సుఖంగా బ్రతికితే అది అంట బ్రతుకుతున్న సచ్చినులతో సమానమే. నువ్వు సుఖంగా బ్రతుకుతున్నట్టయితే సచ్చినుడితో సమానం, సచ్చిందంతో సమానమే. సుఖాన్ని కోరుకోరు, ఎందుకంటే యేసు మనసును వేరు. మన యేసయ్య మనసు ఎలాంటిదంటే, ఆయన శరీరమందు శ్రమపడే మనసును ఆయుధంగా కట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు, కష్టపడటానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నిన్ను కూడా మన జీవితంలో ఆ రాజ్యాన్ని ఎలా ప్రవేశించాలి దాంట్లో అని అంటే అనేక శ్రమలను అనుభవించి అందులో ప్రవేశించాలి.
అన్నీ ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, మనకున్న పోగొట్టుకోవటానికి. అయినప్పటికీ ఈరోజు శ్రమ ఎదురైందా, సంతోషంగా అనుభవించు. కష్టం ఎదురుగానే వాళ్ళు చావా, వీళ్ళు చావా, నువ్వు చావా, నేను చావా. ఇంట్లో కష్టం ఎదురైతే ఇట్లా తిట్టుకుంటారు. ఇంట్లో అన్ని మంచిగుంటే మాత్రం కాయాలి, నవ్వుకు అద్దు ఉండదే కాయాలి. ఇక ఎంత నవ్వుతారో సాయంత్రం ఇద్దరు వేలాపేట బాదుకుంటారు. మళ్ళీ ఇక నవ్వుకుంటే అదే జరిగేది పరిస్థితి. కాబట్టి బిడ్డలారా, మన జీవితంలో శ్రమలు అనేది మనకు దేవుని రాజ్యం తెచ్చిపెట్టుద్ది. హల్లెలూయా. శ్రమ అనేది ఇంకా మనం గమనిస్తే, ఎందుకు దేవుని పిల్లలు అనగా మనము ఆ శాశ్వతమైన రాజ్యాన్ని సంపాదించాలంటే ఇక్కడ ఆయనతో కూడా శ్రమపడే మనసు మనం కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఏం చేయాలంట? పరలోక రాజ్యాన్ని ఎలా సంపాదించాలి? మనం చెప్పాలి. మనం శ్రమ పడితే ఖచ్చితంగా దాన్ని పొందగలుగుతాం. ఎందుకంటే దేవుడు చూపించిన మార్గం అదే. ఎందుకంటే ఈ భూమండలాన్ని ఎందుకు దేవుడు ఇక్కడ ఉంచట్లేదు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? భూమి మీద ఎందుకు ఉంచట్లేదు దేవుడు మనలను తరతరాలు? చెప్పాలి. ఎందుకో గుర్తుపట్టలేదా? సరే గమనించండి, ఎందుకు ఉంచట్లేదు దేవుడు అంటే, దేవుడు ఆదామును ఏదైనా తోట అనేది భూమి మీదనే ఉంది. ఎక్కడుంది? ఇరాన్ అనబడుతున్న ప్రాంతాల్లో బాగ్దాద్ అనే ఆ సరిహద్దులో అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ ఉంది ఏదేన్ అనేది. ఇప్పుడు అప్పుడున్న ఏదేన్లా కనపడదు కానీ, కాకపోతే అక్కడి నుంచి 3 నదులు చీలినట్టుగా ఒక నది బయలుదేరి అక్కడ 3 శాఖలు అవుతాయి. బైబిల్లో కూడా ఏదేన్లో దేవుడు తూర్పు నుంచి ఒక నది ప్రవహింపజేసి దాన్ని 4 శాఖలుగా పంపించాడు. పంపించిన వాటిల్లో ప్రస్తుతం ఆ రోజు పిలువబడిన నదుల్లో నేటికి ఒకదాని పేరు అదే పేరుంది. బైబిల్లో దేవుడు ఆరంభంలో ఏ పేరుతో దాన్ని పిలిచాడో అదే పేరుతో ఇప్పుడు అది పిలువబడుతుంది. చూడండి ఒకసారి ఆదికాండము 10వ వచనం, 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 9 చదివినా పర్వాలేదు. ఆదికాండం 1వ అధ్యాయం 9, 10 వచనాలు చదువుకుందాం ఒకసారి. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములో ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమిని మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. ఆమేన్. హల్లెలూయా. భూమిని చేసిన విధానం ఇది. 3వ అధ్యాయం చదువుకుందాం ఒకసారి. 3వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. ఒక్క నిమిషం, ఇది భూమి శపించబడిన విధానం. కానీ మరి నది గురించి చదువుదాం ఒకసారి. 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికము దొరుకును. రెండవ నది పేరు గిహోను. అది కూషు దేశమంతటి చుట్టూరు పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకేలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగో నది పేరు యూఫ్రటీస్. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేతుపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. చాలండి. యూఫ్రటీస్ అనబడుతున్న నది ఇప్పటికీ మన ప్రపంచ పటంలోను
పిల్లలు చదువుకునే బుక్కుల్లో కూడా ఈ పేరు కనపడుతుంది. ఈ 4 బయలుదేరిని. అయితే ప్రజెంట్కి ఇప్పుడు అక్కడ 4 నదులు లేవు, 3 కనపడతాయి అక్కడ. ఎందుకంటే ఒక నది జలప్రళయంలో అడుగుబట్టిపోయింది, అది శిథిలమైపోయింది, అది నదిలాగా లేదు. ఎందుకంటే దేవుడు ఒక మాట చెబుతాడు, ఆయన ఒక మాట చెబుతాడంట, మరి నదిని ఎడారిగా మారుతాడంట, ఎడారిని నదిగా మారుతాడంట మన దేవుడు. ఆయన ఏదైనా చేయటకు సమర్థుడు. కాబట్టి ఒక నది శాపం వల్ల నది లేదు, లోకం కలిసిపోయింది. అందుకే ఆ ప్రాంతాలకి నీటికి కూడా నీళ్ళు అనేవి సరిగ్గా లేవు. వారి కొన్ని ప్రాంతాల్లో అనగా ఆ బాగ్దాదులో మరి గల్ఫ్ ప్రాంతాలకు, గల్ఫ్ దేశాలకు కొన్ని వాటికి వాళ్ళకి నీళ్ళు లేవు. అక్కడ బంగారం దొరుకుద్ది, ఇసుక ఎడారులు, బంగారం గనులే ఉంటాయి అక్కడ. కానీ వాళ్ళకి నీళ్లు దొరకవు, పెట్రోల్ దొరుకుద్ది, డీజిల్ దొరుకుద్ది. అందుకే ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకెళ్తారు వాళ్ళు, అక్కడి నుంచి మనకు కాల్చి పంపిస్తూ ఉంటుంటారు. గమనించాలి. ఇలా మరి దేవుడు ఆ రోజు చేసిన నదిలో ఒక నది పేరు ఇప్పటికే పిలువబడుతుంది. ప్రియబిడ్డరా, ఇది ఎంత సత్య గ్రంథమో మీరు గుర్తుపట్టాలి ఈ విషయాన్ని. కాబట్టి బైబిల్ వచ్చే ప్రతిదీ ఇది నిజం. అందుకే ఎందుకు దేవుడు భూమి మీద మనం ఉంచట్లేదు అని అంటే, ఈ భూమికి శాపం వచ్చింది. ఎప్పుడు ఆదాం తినొద్దన్న పండు తినగానే దేవుడు ఏం చెప్పాడు, ఆదామా నీ నిమిత్తము ఇదిగో నీవు నీ భార్య మాట విని నేను తినొద్దన్న పండు తిన్నావు కనుక నీ నిమిత్తమై ఈ నేల శపించబడుతుంది. అంటే దీనికి శాపం వచ్చింది. శాపం వచ్చాక ఏ చెట్లు మొలిసినట్టు దీని మీద గచ్చ పొదలు, ముళ్ళ తొప్పలు, బొల్లురక చెట్లు. అందుకు వాటికి మనం ఈ చెట్లకి ఎంత నీళ్ళు పోసినా ఈ పచ్చగే ఉండలేదు. వాటికి నీళ్ళు లేవు, ఏమి లేవు, కానీ ఈ చూడ ఎంత పచ్చగా ఉంటాయి ముళ్ళ పొదలు. వాటి నీళ్ళు పెట్టేది లేరు, కానీ ఈ పచ్చగా ఉంటాయి. గమనించాలి. అంటే భూమికి శాపం ఉన్నది కనుక ఇది శాపంలోంచి మూలుగుతున్నట్లు రోమపత్రిక చదువుకుందాం ఒకసారి. 8:26 రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది అని ఎరుగుదుము. అంతేకాక ఆత్మ యొక్క ప్రథమ ఫలము మంచి చదువు. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు, తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును. చాలు నాన్న, ఈ మాటలు గమనించి బిడ్డరా. చూడండి, భూమి దాస్యములో ఉండి మూలుగుతుంది. ఎందుకు? ఏంటి దాస్యం అంటే తనకు నెమ్మది లేదు, ఇది విఫలం కాబోతుంది, ఇది శూన్యం కాబోతుంది, ఇది ఉండటానికి లేదు, ఇంకా ఛాన్సు ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే మరొక మాట చదువుదాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 6, 7, 8, 9, 10 చదువుకుందాం ఒకసారి. ఒక నిమిషం గమనిద్దాం. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించిన. ఎప్పుడు? జలప్రళయములో, నోవాహు దినాల్లో. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీన తీర్పును నాశనమును జరుగును దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. చూడండి బిడ్డలు, ఒక్క నిమిషం. ఇప్పుడు మనం నివసించే ఈ భూమి ఏ వాక్యంతో దేవుడు పలికాడో, భూమి మరి అగాధ జలములలో 6 నెలల కనపడును గాకని ఏ వాక్యం అయితే పలికి ఈ భూమిని నిర్మించిందో, మరలా ఆ వాక్యం వలననే ఇప్పుడు ఈ భూమి భద్రంగా ఉంది. నా ప్రియ బిడ్డరా, మీరు జాగ్రత్త గమనిస్తే భూమి కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో చుట్టూ తిరిగి వస్తుంది, చాలా స్పీడ్గా తిరుగుతుంది. ఇంత స్పీడ్గా తిరుగుతుందంటే దీనికి ఎలాంటి మోటార్లు పెట్టారు? కింద మోటార్లు ఏం లేవు, ఇంజన్లు ఏం లేవు. ఎలా తిరుగుతుంది ఇంత వేగంతో? ఇది వేగాన్ని ఆగితే, ఇతర మనుగడ చాలిస్తే మనం వెంటనే కింద పడిపోతాం, ఎక్కడో అక్కడ డొలుతాం. అర్థమవుతుందా? మనం నిలబడలేం, భూమి మీద పక్క కోరికి పడిపోతాం మనం.
ఇది అంత స్పీడ్గా తిరుగుతుంది కాబట్టి మనం కదలకుండా ఉన్నాం. మనం ఇప్పుడు ఇది తిరగటం ఆగిందా, నువ్వు పట్టం ఖాయమే, నేను పట్టం ఖాయమే. అయితే దేవుడి ఉద్దేశం ఏంటంటే ఇది తన మనుగడ చాలించక మునిపే దేవుడు దీన్ని భద్రం చేస్తున్నాడు కాబట్టి ఇది ఎట్టుంది ఇప్పుడు. ఎందుకంటే సూర్యుడికి ఒక మాట చెప్పగానే అయిపోతాడు, వెంటనే జీవితం ముగిస్తాడు. అది ఎలాగుంది చెప్పంటే మండుతున్న అగ్గిని గోళంలాగుంది. రోజు రోజుకు సూర్యుడు జరుగుతున్న తుఫాలను చూస్తే, అంటే ఏ రోజు నాసా వారు చూస్తున్నారు, ఆ శాటిలైట్ పంపించే ఫోటోలు చూసి సూర్యుని దగ్గరగా పంపించి ఆ ఫోటోలు చూసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఎప్పుడు తన జీవితాన్ని చాలెత్తో తెలియదు, ఎప్పుడు బద్దలైపోద్దో, ఎప్పుడు ఒక్కలుగా మారుద్దో, ఎప్పుడు ఆ ఒక్కలను వచ్చి భూమి మీద పడతాయో, ఏ నక్షత్రం తన మనుగడ చాలించి తిరుగుతున్నటువంటి అవి ఎప్పుడొచ్చి భూమి మీద పడతాయో అని చెప్పి ప్రతి ఒక్కరు నాసా వారు శాస్త్రవేత్తల జ్ఞానులు గుండెలు గడగడలాడిపోతున్నాయి. కారణం ఏంటో చెప్పండి, ఏదో ఒక రోజు అవి తన జీవితం ముగించబోతున్నాయి. అందుకే మన వారు చాలామంది నాసా వారు ఏం చేస్తారంటే ఈ భూగ్రహం అనేది ఒక రోజు బద్దలు కాబోతుంది కాబట్టి, ఇది కరిగిపోబోతుంది కాబట్టి, ఇది శూన్యమైపోబోతుంది కాబట్టి, అదిగో మరి మనం ఇంకెక్కడ నివసించగలుగుతారే ప్రమాదం వస్తే. ఈ భూగ్రహం మీదకి ఆ వేడంత ఒక్కసారి బయటకు వచ్చినట్లయితే మనం ఎక్కడ నివసిస్తాం, మనం ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడే మనం చంద్రమండలంలో ప్లాన్ చేద్దాం చెప్పి అక్కడ ఇల్లులు కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. అక్కడికి మనలాంటి సామాన్యులు పాడడానికి అవకాశం లేదు. పోనీ వాళ్ళు పోయి ఉంటారా, వాళ్ళు కూడా ఉండటానికి లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా మరి గుర్తుపెట్టుకోండి, మనం తీసుకునే ఆక్సిజన్తో కూడిన గాలి ఇది ఈ శూన్యానికి యువతలనే ఉంది, అవతల కూడా లేదు, మళ్ళీ అవతల లేదు. ఇక మరి ఏ గ్రహం మీద కూడా ఇలాంటి ఆక్సిజన్ మనం పీల్చుకొని వదిలే గాలి మనం పీల్చేది లేదు. ఏ గ్రహం మీద పోయినా ఆక్సిజన్తో పోవాలి, సిలిండర్తో పోవాలి. ఇన్ని రోజులు మరి కానీ ఆ తర్వాత మళ్ళీ రావాల్సిందే, లేదా అది లేకపోతే చచ్చిపోవటమే అక్కడ. అంటే ఏ గ్రహం మీద కూడా జీవవాయువు లేదు. మనల్ని కనిపెడుతున్నారు, ఎక్కడైనా దొరుకుద్దా పరిశోధన చేస్తున్నారు. అక్కడ అప్పుడప్పుడు చెబుతున్నారు ఏదైనా ఒకటి కనపడగానే అదిగో మన భూమి లాంటి గ్రహం ఒకటి దొరికింది, అక్కడ జీవం ఉంది, అక్కడ నీళ్ళు ప్రవహిస్తున్నాయి, నీళ్ళు ఉన్నాయి అని కనిపెడుతున్నారు అని అనుకుంటున్నారు. కానీ అది వల్ల కానిది. ఎందుకంటే ఇది మానవ మేధస్. కానీ ఈ భూమి, ఈ ఆకాశములు, ఈ గ్రహములు ఇవన్నీ వాటి కాలములో వాటి టైం ప్రకారం సంచరించడానికి దేవుడే ఈ గ్రహానికి నిర్మాణం కూడా ఉన్నాడు తప్ప ఇది మానవ నిర్మాణం కాదు. నా ప్రియబిడ్డరా, ఈ గ్రహం కూడా ఒక దినం తన మనుగడ చాలించబోతుంది. అయితే దేవుడు దీన్ని భద్రం చేస్తున్నాడు కాబట్టి మనం నిలబడడం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు వాక్యం వాళ్ళని ఇదేమో ఏం చేసిందంట, మళ్ళీ చదువుతున్నాను 7వ వచనం ఆఖరమాట. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. హల్లెలూయా. ప్రకృతి అంతంట భగవంతుడా ఎప్పుడు వస్తావు నువ్వు? ఇందాక మనం చదువుకున్న రోమపత్రికలో సృష్టి యావత్తు ఏం చేస్తుందంట, దేవుని పిల్లల పొందబోయే మహిమగల స్వతంత్ర కొరకు ఎదురు చూస్తుందంట. అంటే భూమి అంటుంది కదా, అయ్యా నువ్వు ఎప్పుడు తెసిపోతావు నీ పిల్లల్ని, నువ్వు తొందర తెసిపోతే నా మనుగడ సాలిస్తాను, నేను నా మనుగడ ముగిద్దాం అనుకుంటున్నాను, నేను ఇంక ఈ పాపాన్ని భరించలేకపోతున్నాను. భగవంతుడా నువ్వు ఇంతమంది పిల్లలను పుట్టించినా నేను మోస్తా, కానీ పాపాన్ని నేను మోయలేకపోతున్నాను, పాపాన్ని నేను చూడలేకపోతున్నాను, పాపాన్ని నేను భరించలేకపోతున్నాను అని ఈ భూమి కంటి కడు ఏడుతుందంట, తనలో తను మూలుగుతుందంట భూమి. వీళ్ళరా, నరులమైన మనం చేసే వికృత శాస్త్రలకు, వికృత క్రియలకు, మనం చేసే పాపానికి భూమి సైతం చూడలేకపోతుందని ఆకాశం కళ్ళు మూసుకుందంట. నీతిమంతుడైన యేసయ్య ప్రాణం విడవగానే ఆయన చంపుతుంటే ఆకాశం కళ్ళు మూసుకుందంట. పట్టపగలు 3 గంటల వేళ చెమ్మ చీకటి గమ్మిందంట ఆకాశం అంతా కూడా. ఎందుకని చెప్పంటే ఆయన మరణాన్ని చూడలేకపోయింది. ఇదేంది, నీతిమంతుడిని చంపుతున్నారు వీళ్ళు, నీతిమంతుని మరి ప్రాణం తెస్తున్నారని ఆ మరణాన్ని చూడలేకపోయిందంట ఆకాశం. భూమి ఆయన రక్తం చుక్క భూమి మీద పడగానే గడగడగడ వణికిపోయి ఉరుములు మెరుపులతో, అనగా మరి భూకంపం ఎంత పెద్ద పెళ్ళపెళ్ళాడుద్దో అలాంటి భూకంపం వచ్చి ఒక్కసారిగా పెద్ద భూకంపం వచ్చి అన్ని ఇల్లు అదిరిని, దేవాలయం తెరపై నుంచి కిందికి చేయడం ప్రారంభించింది. నా ప్రియబిడ్డరా, ఇప్పుడు ఈ భూమి నిలవబోతుందా? లేదు. కింద మాట చదువుతున్నాను ఒకసారి, 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము ఏంటంట ఏంటి ఒక దినం అంట 1000 సంవత్సరాలు ఆయన దృష్టిలో. 1000 సంవత్సరాలు మనకు జరిగితే ఆయన దృష్టిలో ఒక రోజేనంట. అది బాగా గుర్తుపెట్టి, దేవుడి లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. మన లెక్కతో మనం లెక్క పెడతాం. మనం ఇది మానవ లెక్కలో
భూమి పుట్టిన కొన్ని సంవత్సరాల తర్వాతకి ఈ లెక్కలు వచ్చినాయి. అంతకుముందు ఈ లెక్కలు లేదు, గమనించాలి. కాబట్టి లెక్కలు లేనప్పుడే దేవుడు చెప్పాడు ఈ విషయాన్ని. కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని, స్పీడ్ తగ్గి, ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుతూ మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవ్వులు కొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఫలము చూసి భంగపడకుమా, రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. అదే పిల్లకు లేక పిల్ల జాడ తల్లికి రాక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక. చెట్టుకొకరు అరిచే రోజు, చెట్టుకొకరు పుట్టకొక్క ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడు నా ప్రియబిడ్డలారా, ప్రపంచం మీదకి ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో. ఎందుకంటే ప్రపంచం ఎక్కడో ఒక చిన్న అణువులాగా మనం ఒక మూలన ఉన్నాం. కానీ ప్రపంచంలో నాసా వారు శాటిలైట్ ద్వారాగా శాస్త్రవేత్తలు అందరూ కూడా ప్రకృతిలో జరుగుతున్న విషయాలను చూసి వారు గడగడ వణికిపోతూ ఎక్కడ ఉండాలి, రేపు మనం ఎక్కడ ఏ గ్రహం మీద దాక్కోగలుగుతాం, ఎక్కడ మనం క్షేమంగా ఉండగలుగుతాం, ఎక్కడ నెమ్మదిగా ఉండగలుగుతాం చెప్పని వారు ప్రతిరోజు అలా ఎతుకుతున్నారు. మనకు ఆ సంగతి తెలియదు కాబట్టి మనకు ఆ భయం ఏమీ లేదు. మనం ధైర్యంగా తింటున్నాం, తాగుతున్నాం, మనకు నచ్చినట్లు ఉంటున్నాం. మనం నా ప్రియ తమ్ముడా, చెల్లి, ఈ రోజే మన జీవితానికి ముగింపు కావచ్చేమో. అలా జరగకముందే ప్రభు ఇచ్చిన సమయంలోనే ప్రభువు సమరూపంలోకి మారడానికి దేవుడు ఈ పంచభూతాలు మిక్కట వేండంతో కాలిపోకముందే మనకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు, మనకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. అది ఆకలి దప్పులు లేని రాజ్యం. అది దాన్ని పొందిన వారి గాక మరి ఎవరికి అది చెందేది కాదు. అది ఆ రాజ్యం పొందాలని, నేను పొందాలని ఎంతో దీర్ఘశాంతంతో దేవుడు ఈ రోజు వరకు కూడా నన్ను ఎంత భరించిండో నా యేసు. ఇలాంటి మూర్ఖుణ్ణి
ఇట్లాంటి తాగుబోతుని, ఇట్లాంటి వ్యభిచారిని, ఇట్లాంటి దుర్మార్గుడిని, ఇట్లాంటి చెడ్డోని ఈ రోజు వరకు కూడా నా శాస్త్రాన్ని భరిస్తున్నాడంటే నేనే కాదు, నా ప్రియ బిడ్డరా, నాలోలే లేక లోకంలో తిరుగుతున్న తమ్ముళ్ళు ఎంతోమంది రకాలు ఉన్నారు. ఎన్నోసార్లు నువ్వు తాగుతున్నప్పుడే ఆయన అరిచేయి వచ్చి పళ్ళు మండి చంపను పెట్టి ఒకటి కొడితే నువ్వు మళ్ళీ సారా తాగుతావా? ఆ సారా కొట్టకాడికి పోతావా? అంచు కూడా పోలేవు. గుర్తుపెట్టుకో, వ్యభిచారం చేయటానికి పోతున్నప్పుడు, లేకపోతే చెడుగా నువ్వు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఈ చంపను పెట్టి పళ్ళు మంట ఒకటి వీగితే, లేకపోతే సెల్ఫోన్ చెవులు పగిలిపోతే రెండోసారి మాట్లాడుతావు. ఇంకా నువ్వు అలా మాట్లాడుతావా? మాట్లాడు. అయితే దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. ఆయన భయపెట్టి మారు మనసు పొందమంటలేదు నన్ను. దీర్ఘశాంతంతో నువ్వు ఇకనైనా మారాలని, ఇకనైనా హృదయపూర్వకంగా. మనల్ని ఎవరిని కూడా దేవుడు చాలామంది అనుకుంటారు కదా, యేసు ప్రభుని వాళ్ళ మతం ప్రచారం చేసి అందరినీ క్రైస్తవులుగా చేస్తున్నారు అనుకుంటారు. అది భ్రమ. యేసు ప్రభు ఎవరిని కూడా బలవంతంగా తను నమ్మమంటలేదు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకో, నీకు ఇష్టమైతే నమ్ము, లేకపోతే లేదు అంటున్నాడు ఆయన. నేను బలవంతంగా వచ్చి బాప్తిసం తీసుకోమంటలేదు, నేను బలవంతంగా తీసేసి ఉండమని చెప్పంటలేదు. నీ ఇష్టం. ఇదిగో ఉన్న పరిస్థితి ఇది, రేపు ఇలా జరగబోతుంది, రేపు పరిస్థితులు ఎలా కానీ నీ ఇష్టం, నువ్వు ఎలా ఉందో అనుకుంటున్నావు. అందుకే ఆయన దీర్ఘశాంతంతో మనలో ఎవరిని కూడా నశించిపోవడానికి ఇష్టం లేక ఆ ఆకలి దప్పులు లేని రాజ్యంలో మనం ప్రవేశపెట్టాలని దీర్ఘశాంతం గలవాడై నా యేసు ఎదురు చూస్తుంటే, ఆయన దీర్ఘశాంతాన్ని నాకు లాంటి వాళ్ళు ఏం చేస్తాను తెలుసా? లెక్క లేకుండా సులభంగా తీసుకొని, నా ప్రియ బిడ్డరా, కష్టం వచ్చినప్పుడు ఏం దేవుడు అని చెప్పని ఎంతో ఆప్యాయంగా, ఎంతో భయంతో కూర్చొని పిల్లలు చూడండి ఒకసారి, ఎంతో జాగ్రత్తగా, ఎంతో భయంతో ప్రియ బిడ్డరా వాళ్ళు గడగడలాడుతూ ఉంటారు. కానీ ఆ కష్టం కాస్త పోయాక, ఆ బాధ కాస్త పోయాక ఎట్లుంటారంటే, వాళ్ళ దేవుడా ఆదివారం, ఇవాళ ఆదివారమా, ఈరోజు శనివారమా అన్నది కూడా వాళ్ళకి సోయిరాలు, అది కూడా గుర్తులేదు. తల్లి, కొంతమంది తల్లులు ఉన్నారు, మీ భర్త తెస్తే 3 పూట తెచ్చి పెడితే 3 పూట తిని 6 పూటలు పండుకుంటున్నారు. కానీ నీ భర్త రక్షణ గురించి నువ్వు ఆడట్లేదు, నీ భర్త మారు మనసు గురించి నువ్వు ఆడట్లేదు. తమ్ముడా, నీ కుటుంబంలో నీ పిల్లల గురించి నీకు ఒక ఆలోచన లేదు, నీ కుటుంబం గురించి నీకు ఒక ఆలోచన లేదు. ఈరోజు ప్రభుత్వం నీ కుటుంబం రక్షించబడుద్దా? మనం ఉన్న ఈ భూమి, ఈ ఆకాశం అంట, సూర్యుడు ఆకాశం అంట, వాళ్ళిద్దరికీ దేవుని సన్నిధిలో మనందరం వెళ్ళిపోయి నిలబడితే అందరికీ చోటు ఉందంట. కానీ సూర్యుడికి కానీ మరి ఆకాశానికి కానీ ఉండటానికి చోటు లేదంట. అక్కడ చోటు లేక 2 పారిపోయినాయి అంట. ఇంత పెద్ద ఆకాశం ఎడిపోయిందంటావు? చూడండి ఒకసారి ప్రకటన చదివాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. ఆసీనుడైన ఒకరిని చూచితిని, భూమి ఆకాశములో ఆయన సమ్ముఖము నుండి పారిపోయినో. ఏంటి అంట? భూమి ఆకాశం ఏమైనాయి అంట? పారిపోయినాయి అంట. అయ్యో బాబు, ఎటుపోయినట్టు? ఇంత పెద్ద ఆకాశం ఎటు బాద్ది? ఇంత పెద్ద భూమి ఎటు బాద్ది? ఆయన సన్నిధిలో ఆయన సమ్ముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. చూడండి బిడ్డారా, దేవుని సన్నిధిలో ఉండటానికి వాటికి చోటు లేదంట. కానీ మన యేసయ్య మనకి ఎంత మంచి వాగ్దానం చేశాడు తెలుసా? ఒక మాట చదవని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము ప్రారంభ మాటలు చదువుకుందాం ఒకసారి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. హల్లెలూయా. ఏం చేయటానికి పోయినట్టు ఆయన ముందు మనకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడంట. నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరిచిన తర్వాత నేనుండే స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు తీసుకొని పోవుదును. హల్లెలూయా. మనం అక్కడికి పోలేం, మనకు వల్ల కాదు, అక్కడ స్థలం కొనలేం. ఒక్క సెకండు లేక ఒక్క అంగళం మనకు వల్ల కాదు. కానీ అక్కడ మనం స్థలం సిద్ధపరిచి ఆ రాజ్యంలో మన కొరకు ఒక అందమైనటువంటి నివాసాన్ని సిద్ధపరిచి మరలా వస్తాడంట. మరలా వచ్చి
ఆయన ఉండే స్థలంలో మనం ఉండులాగిన మరలా తీసుకుపోతానని వాగ్దానం చేశాడు. నా ప్రియ బిడ్డరా, ఇది నిజం, ఇది జరుగుద్ది, ఇది జరగబోతుంది. కాబట్టి మనం మనస్ఫూర్తిగా ఈ మాటలు అంగీకరించి యేసు ప్రభు వారిని సొంత రక్షకుడు అంగీకరించి, ఇంకెంతమంది అయితే మీ కుటుంబాలు మారుమనసు పొందలేదు, ఎందరైతే ఇంక బాప్తిసం పొందలేదు, ప్రియ బిడ్డరా ఆలస్యం చేయొద్దు. దేవుడు ఇప్పటికే నీ పిల్లలను కరుణించాడు, ఇప్పటికే మన కుటుంబాన్ని కాపాడాడు, ఇప్పటికే ఎంతో జాగ్రత్త కాపాడుతూ వచ్చాడు. మీ ప్రాణం పోకముందే, మనం చనిపోకముందే, మరణం మన ఇంటికి రాకముందే, మన యొక్క వాకిలు తాకక ముందే, వాకిట్లో మరణం పొంచి ఉందని వాక్యం తెలియజేస్తుంది. ఆ మరణం నేను మింగక ముందే వాక్యం రాయబడింది. పాతాళం ఎవరిని పట్టుకోబోతుందంటే దేవుడేమో తన బిడ్డలను సిద్ధపరచుకున్నాడు. ఎవరైతే ఆ రాజ్యాన్ని పొందుతారో దేవుని రాజ్యాన్ని ఇక్కడే వెతకాలి. దాసబడిన ధనాన్ని ఎత్తినట్లుగా ఆ రాజ్యాన్ని వెతికి ఇక్కడ సంపాదించాలి. ఇక్కడ సంపాదించుకున్నట్లయితే మనం ఆ రాజ్యం ఉంటాం. అయితే నువ్వు లోకాన్ని కూడబెట్టుకుంటే, లోకంలో ఆస్తులు కూడబెడితే అది నీతో రాదు. దానివల్ల నీకు మరణమే తప్ప నీకేం సుఖం లేదు. అందుకే మనకి ఎందుకు సమయం ఇచ్చాడు దేవుడు ఇంకా అని చెప్పంటే, నువ్వు దేవుని రాజ్యాన్ని సంపాదిస్తున్నావా? ఆలస్యం చేయొద్దు. ఇంకా నీ కుటుంబంలో పిల్లలు మారు మనసు పొందలేదు, నీ భర్త బాప్తిసం పొందలేదు, నీ భార్య బాప్తిసం పొందలేదు, తమ్ముడా నీకు అయినా ఇంకా నీకు ఆలోచన రావట్లేదు, మీరు పరిశుద్ధాత్మను పొందలేదు, ఆత్మతో నింపడలేదు, పరిశుద్ధ జీవితం చేయాలని దేవుడు కోరుకున్నాడు. మనం ఇందా పేతురుపత్రికలో చదువుకున్నాం కదా, మనం ఏం చేయాలంటే పరిశుద్ధమైన ప్రవర్తన గలవారమై పరిశుద్ధ జీవితం చేసి పరిశుద్ధతలో పరిపక్వానికి వచ్చి యేసుక్రీస్తునకు సమరూపంలోకి మార్చబడి మన జీవితం ముగించాలని చెప్పి ప్రభు ఆశపడుతున్నాడు. తమ్ముడా చెల్లి, ఈ లోకం శాశ్వతం కాదు. ఈ భూమికే దేవుడి దగ్గర నిలబడటానికి చోటు లేదు. నువ్వు ఎక్కడ నిలబడతావు రేపు? ఆకాశానికి చోటు లేదంటే ఆయన సన్నిధిలో నిలబడటానికి నువ్వు ఎక్కడ ఉంటావు రేపు? భూమికి ఆకాశానికే చోటు లేదంటే మనం ఏడుంటాం? ఇంకా అసలు ఇంకా మన నామరూపాలే ఉండవు, మనం ఇంకా అడ్రస్లు కూడా ఉండవు. మనం బిడ్డరా, వాక్యం రాయబడుతూ వచ్చింది. యేసు నమ్మి చూడు, ధనవంతుడు ఉన్నాడు, ధాన్యం మీద మనసు పెట్టుకున్నాడు. ఈ ధాన్యమే తరతరాలు బతికెద్దు అనుకొని గింజలు ఉండాలి, ఏమన్నా డబ్బున్నా లేకపోయినా. కొందరు అనుకుంటారు ఇప్పుడు కూడా, మన కరోనా వచ్చింది, కరోనా వస్తే డబ్బులు తిందామా, బంగారం తిందామా, ఎండి తిందామా? కుదరదు, ధాన్యమే కావాలి. లేదు, ఆ రోజులు కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చింది వాళ్ళకి. వచ్చి ఒక ధనవంతుడు ఏం చేసింది తెలుసా? ఏం చేశాడంటే, ఏదో ఒక రోజు పెద్ద పెద్ద కరువులు వస్తాయి, వచ్చినప్పుడు దాన్ని ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కొట్లెప్పదీసి పెద్ద కట్టించి ఆ సంవత్సరం బాగా పండింది, ధాన్యాన్ని గదుల్లో నింపుకున్నాడు. గదుల్లో నింపుకుంటే దేవుడు గదుల్లో నింపుకొని ప్రాణంతో చెప్పుకుంటాడు, ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని. అటు అంటుండగానే వెంటనే ఒక ప్రకటన వచ్చింది పరలోకం నుంచి. వెంటనే స్వరణ పడుతుంది, ఓయి ఎర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, వచ్చేయి. ఇక నువ్వు నీలంటోడు భూమి మీద ఉండకూడదు. ఎందుకంటే ఈ ధాన్యంతో నువ్వు ఎన్ని సంవత్సరాలు తింటావు, ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నావు? ఇప్పుడు నువ్వు సంపాదించిందంత ఎవరితో చూద్దామన్నాడు. ఎవరు తింటారు దాన్ని? నువ్వు తినేంతవరకు ఉంచుకో. 12 బత్తాలు పడితే నీకు 12 బత్తాలు ఉంచుకో, 24 పడితే 24 ఉంచుకో. కానీ మిగతాది ఉత్తగే పెట్టొద్దు, కనీసం డబ్బులకి అమ్ము. నీ దగ్గర ఉండకూడదు, అది మన దగ్గర ఉండకూడదు. మన ఒక్కళ్ళు మళ్ళీ పండుది కండి పంట మళ్ళీ వస్తుంది కాదండి. ఈయనకేం పోయే బుద్ధి అండి ఇది. బిడ్డరా, దేవుడు తన కొరకు దాచుకునే వ్యక్తిని ఏమని పిలిచాడంటే ఎర్రివాడని పిలిచాడు దేవుడు. నా ప్రియమైన బిడ్డలారా, గమనించండి. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. నీ కుటుంబంలో మార్పు చెందారా? నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందకపోతే నీకు పరలోకంలో స్థానం లేదు. ఆ రాజ్యంలో తరతరాలు ఆయనతో కూడా జీవించాలంటే ఖచ్చితంగా భూమి మీద ఉన్నప్పుడే, బ్రతుకున్నప్పుడే ఒక మార్పుతో కూడిన జీవితం మనం చేయాలని, ఒక మారు మనసుతో కూడిన జీవితం మనం చేయాలని దేవుడు ఎంతో ఎదురు చూస్తున్నాడు. బిడ్డరా, అయినా కొంతమంది ఇన్ని సంవత్సరాలు వాక్యం విన్నా కానీ హృదయం మార్చుకోలేదు, మనసు మార్చుకోలేదు. మరి ఆ రాజ్యం ఎలా దొరుకుద్ది నీకు? ఎవరికిస్తానంటున్నాడు దేవుడు? ఆయనతో కూడా శ్రమపడే వారికి. ఆయనతో కూడా ఎవరంటే ఆ రాజ్యానికి వారసులు? రోమాపత్రిక 8:16 చదివితే, ఆయనతో కూడా మహిమను పొందాలంటే క్రీస్తుతో కూడా శ్రమపడిన వాడే క్రీస్తుతోటి వారసుడు. ఆయనతో వారసులు ఎవరయ్యా అంటే, బిళ్ళరా, ఎవరు వారసులు? ఆయనతో కూడా శ్రమపడాలి. సుఖానికి ఇష్టపడద్దు, కష్టానికి ఇష్టపడదాం మనం. చూడండి, నిన్నోళ్ళు ఇవాళ లేరు. మన సహోదరులు మరి ఆ వేముల భూషణం గారా, అదే మన సీను వాటర్ నీళ్ళు పోసి తమ్ముడు వాళ్ళ నాన్న, సమోసాలు అమ్ముతుడుగా తమ్ముడు గోపి వాళ్ళ డాడీ, పాప నేను వచ్చిండు పంచసొక్క తీసుకుంటూ చక్కగా, అయ్యా మీరు మాకెంతో చేస్తున్నారు మీ సంఘస్థులు. నేనన్నా, అయ్యా ఇవన్నీ కాదు, మీరు నా ఆశ ఒక్కటే, 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజు మందిరానికి రండి, మనసు మార్చుకో, బాప్తిసం పొందండి. బాప్తిసం ముందు మనం పరలోకానికి వెళ్తాం. బాప్తిసం పొందకపోతే నరకానికి వెళ్ళిపోయింది ఆత్మ, యుగ నరకంలో కాలుద్ది. ఎప్పుడు లోనకు రాలా, ఇట్లా పెట్టుకొని వచ్చాడు పాపం. ఆయన తెలియదు కదా, వచ్చి లోనకు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. అదే లాస్ట్. నేను తిన్నాను, ఆయనకి మరి భూస్థాపన కూడా చేశాడు నిన్న.
చూడు, నిన్న వ్యక్తి ఈరోజు లేకుండా అయిపోయాడు. మరి మనం ఎంతకాలం ఉంటుందో చెప్పండి, ఒకసారి ఆలోచించండి బిడ్డరా. మనం కూడా ఏదో ఒక రోజు మన జీవితం ముగిస్తాం. అయితే మన జీవితం ముగించక ముందే మీరు ఒక నిర్ణయానికి రావాలి. దేవుని రాజ్యం ఒకటి ఉన్నది, ఎరగండి. ఆ రాజ్యం దేవుడు ఈ లోకం పుట్టిస్తున్నప్పుడు మనకు ఒక రాజ్యాన్ని సిద్ధం చేశాడు. అందులో ప్రవేశించాలంటే అది పొందిన వారికి తప్ప కాక మరి ఎవరికే చెందదు. అది నువ్వు రాజ్యాన్ని సంపాదించుకున్నవా, లోకాన్ని సంపాదించుకున్నవా? ఆలోచించుకో ఒకసారి. ఎంతమంది దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నారు? బిడ్డరా, దేవుని రాజ్యం అంటే ఏం చెబుతుంది వాక్యం? దేవుని రాజ్యం అంటే ఏదో అక్షరార్థంగా అట్లా ఉండే విధానం కాదండి. అక్షరార్థంగా మరి ఇంత బంగారం అని తిండి కూడబెట్టుకునేది కాదు. దేవుని రాజ్యం అంటే భోజనం కాదు, పానం కాదు, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అనగా ఎన్ని శ్రమలైనా ఆనందంగా బ్రతుకుతున్నవా నువ్వు దేవుని రాజ్యాన్ని సంపాదించావు. చెప్పండి గట్టిగా. అర్థం కాలేదు కాబట్టి మీరు చెప్పలా, మళ్ళీనండి. దేవుని రాజ్యాన్ని ఎవరు సంపాదించుకున్నారు, ఎవరు కూడబెట్టుకున్నారంటే ఎన్ని శ్రమలైనా ఆనందంగా. ఈ పక్క సగం దిగిపోయింది అయినా ఆనందంగా జీవిస్తున్నవా? నువ్వేం సంపాదించినవు అంటే మందిరానికి వచ్చి ఆనందాన్ని సంపాదించుకున్నావు. ఆనందం అంటే ఏమనుకున్నావు? అది దేవుని రాజ్యం. హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే నీతి, దేవుని రాజ్యం అంటే మంచితనం, దేవుని రాజ్యం అంటే నిజాయితీ, దేవుని రాజ్యం అంటే యథార్థత, దేవుని రాజ్యం అంటే నమ్మకత్వం. చూడండి, మీ కుటుంబంలో మీరు మీ భర్తల విషయంలో నమ్మకంగా ఉంటున్నారా? తమ్ముడా, నీ భార్య విషయంలో నమ్మకంగా ఉంటున్నారా? మీరు చేసే డ్యూటీలో, మీరు చేసే ఉద్యోగంలో, మీరు చేసే పొలం పనులలో మీరు నమ్మకస్తులుగా ఉంటున్నారా? నమ్మకమే నువ్వు దేవుని రాజ్యాన్ని సంపాదించిన వంటానికి గుర్తు. నమ్మకత్వాన్ని కూడబెట్టుకో. ఆయన పలు నమ్మకస్తుడండి, వాళ్ళు చాలా నమ్మకస్తులండి అని చెప్పని నమ్మకత్వాన్ని కూడబెట్టుకో, మంచితనాన్ని కూడబెట్టుకో, మర్యాద కూడబెట్టుకో, రక్షణ పొందు, మారు మనసు పొందు. ఇదిగో నీళ్ళు రెడీగా ఉన్నాయి, మేము రెడీగా ఉన్న బాప్తిసం ఇవ్వడానికి. ప్రియబిడ్డరా, ఈరోజు చచ్చిపోతే నీ ఆత్మ నరకానికి బాధ్యత. నువ్వు బాప్తిసం చనిపోతే అక్కడ తరతరాలు జీవిస్తాం మనం. ఇది శాశ్వతం కాదు. ఈ భూమి మీద మనం ఉండం కనుక ఉన్నప్పుడే దేవుడు సమయం ఇచ్చాడు, కాపాడుతున్నాడు భూమిని. లోపటి నుంచి అగ్ని బయటకు వస్తుంది, కాల్చేయబోతుంది. అది జరగకముందే మనసు మార్చుకొని మారు మనసు పొంది బాప్తిసం పొంది ఇదిగో యేసు ఉచితంగా మనకి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు అంటే, ఎలా ఇచ్చాడు పరలోకాన్ని మనకు చెప్పాలి మీరు. ఎట్లా ఇచ్చాడు అంటే ఆయన స్వరక్తంతో మనల్ని సంపాదించాడు. ఆ రాజ్యం ఎవరు స్వతంత్రించుకుంటారంటే వారసులకి. వారసుడు ఎవరు? మనం ఎవరం కాదు. ఏమైనా మనం సర్పసంతానం అయిపోయిను. దేవుని పిల్లలు ఎప్పుడైనా ఎవరు దేవుని పిల్లలైతే, పిల్లలంటే ఆత్మ చేత నడిపించబడేవారు, ఆయనతో కూడా శ్రమ పడేవారు, ఆయనతో కూడా శ్రమల్లో నిలబడాలి. కొందరు వీటిలో సహనం లేదు, కొందరికి సమాధానం లేదు, కొందరు సంతోషం లేదు. ప్రియబిడ్డరా, నువ్వు దేవుని రాజ్యానికి ఎలా వెళ్తావు? ఎంత శత్రువు అయినా సరే ప్రేమించే మనసు కలిగి ఉండు. మన నాయకుడు ఎవరు? సమాధానకర్త ఆయన. చూడండి, డొక్కలో పడిచిన వ్యక్తిని కూడా ప్రేమించాడు, సమాధానంతో ఉన్నాడు. మరి నువ్వు ఆయన బిడ్డవై ఉండి, ఆయన కొడుకు అయి ఉండి నువ్వు సమాధానం లేకుండా ఉంటున్నట్టు నిజంగా నువ్వు ఆయన బిడ్డవేనా చెప్పు? కాదు. నువ్వు సమాధానం లేకుండా, సమాధాన పడకుండా నెల సంవత్సరాల తరబడి మీరు పగలబెట్టుకొని కక్షలు పెట్టుకొని జీవిస్తున్నారంటే నా ప్రియబిడ్డ, నువ్వు నరకాన్ని కూడబెట్టుకున్నావు, నువ్వు పరలోకం వెళ్ళవు. కుమారుడా, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఇప్పటికైనా ఒక సమాధానంతో కూడిన జీవితం తెచ్చుకో. ఇంకెవరితో సమాధానం పడలేదు, భూమి మీద ఉన్నప్పుడు క్షమించు. వాళ్ళను క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని మరి బాప్తిసం పొందని బిడ్డలున్నట్లయితే మీరు తొందరగా బాప్తిసం పొందండి, ఆలస్యం చేయొద్దు. నేనంట్లో వాక్యం చెబుతుంది, ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే రేపు తప్పించుకోలేవు. నరకం నువ్వు గుర్తుపెట్టుకో, నరకం తప్పించుకోలేము. అది యుగాల్లో ఉండేది. ఇక్కడ ఒక్క యుగమే, ఒక్క యుగం. 100 సంవత్సరం అంటే ఒక యుగం. ఒక్క యుగం బ్రతుకుతే ఇక్కడ ఎంత బ్రతికినా. కానీ అక్కడ బ్రతకబోయేది యుగాల జీవితం. అంటే చనిపోయిన తర్వాతకే అసలైన జీవితం స్టార్ట్ అయ్యేది. చాలామంది గుర్తుపట్టట్లా, ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. ఇక్కడే స్థిరంగా ఉంటాం, ఏడే కొనుక్కుందాం, ఏడే దాచిపెట్టుకుందాం, ఏడే వెనకేసుకుందాం అనుకుంటున్నారు. కానీ ఇది ఎరిగిన వాళ్ళు, ఇది శాశ్వతం కాదని ఎరిగిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? అపోస్తలుల కాలంలో వారు ఇండ్లెన్నో, భూములెన్నో, ఎకరాల భూములెన్నో లెక్క చేయకుండా దేవుని నిమిత్తమై, దేవుని రాజ్యం నిమిత్తమై, దేవుని సువార్త నిమిత్తమై అలా అప్పగిస్తూ వాటిని అమ్మిన వెల తెచ్చి అపోస్తలుల పాదాలు కడబెడుతూ చర్య, దీన్ని సేవ ఖర్చు పెట్టండి, నిరుపేదలు ఖర్చు పెట్టండి, అనాథాలు ఖర్చు పెట్టండి. అమ్మా పాపం నీకు ఇల్లు లేదు కంటే, అయ్యా ఇక్కడెందుకు, నాకు అక్కడ ఇల్లు, శాశ్వతమైన ఇల్లు కావాలి. హల్లెలూయా. ఏ ఇల్లు అంట?
ఆ దివ్య నగరంలో శాశ్వతమైన గృహం నాకు కావాలి. ఇక్కడ నేను ఏమి లేకుండా చేస్తే అక్కడ నాకు దక్కుద్దయ్యా, అక్కడ దొరుకుద్దయ్యా. ఆ నిరీక్షణతో అపోస్తలుల 4వ అధ్యాయంలో వాళ్ళు ఇండ్లను లెక్క చేయలేదు, వాళ్ళ భూములు లెక్క చేయలేదు. ఇవాళ గజం చోటు పోతే ప్రాణం పోతుంది, జాన పోతే ప్రాణం పోతుంది, చంపుకున్నారు. అన్నదమ్ములు ఇద్దరు గట్టి కాడే, ఏడోగడు కాదు. ఆ పెద్ద ఆయన ఉన్నసేపు బాగానే ఉన్నారు, పెద్ద ఆయన పోయిన తర్వాత ఇచ్చినాడు గోడ జరిపిండు, కొద్ది జరిపిండు, ఇడిచి పెట్టిండు. అదేమని అన్న పిల్లలు అడిగితే ఇక్కడ దాకుంది, మీ నాన్న తెలిసి మీకు తెలియదురా, మీకేం తెలుసురా గొడవ. ఆ గొడవలు ఆడి దగ్గర కొట్టుకున్నారు, పెద్దోడిని చంపారు. పెద్దోడిని చంపి పెద్దోడు దినం కల్లా చిన్నోడిని కూడా చంపారు, పెద్దోడి పిల్లగాళ్ళు. చూడండి, గజం చోటు కాడ, జాన చోటు కాడ నెత్తిన వేసుకుని పోతామా? మనతో రాదు. దీని వీళ్ళు అందరూ అనుకుంటారు ఇది సంపాదించి పెట్టుకుంటే పర్వాలేదు అనుకుంటారు. వస్తుంది భూమి ఎవరిది? నీదా నాదా? నీది కాదు, నాది కాదు, ఇది దేవుడిది. ఇది దేవుడు భూమి. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, నీ ఇంట్లోకి ఎంతమంది ఉన్నారు మారు మనసు పొందనాడు? ఇదిగో దేవుడు ఈ రోజు వరకు కాపాడుతున్నాడు. ఇప్పటికైనా మెలకు తెచ్చుకొని రాకడ సమీపంగా ఉంది. మన కుటుంబాలతో కూడా ఈ సంవత్సరం పాపం మీరు తల్లి నలుగురు వచ్చారు. ఈ రోజున మరలా ఈ సంవత్సరం ఆఖరి కాలం మనం ఉండగలమా? తెలియదు, మన చేతుల్లో లేదు. అందుకే బాప్తిసం పొందిన వాళ్ళే ఆయనతో ఉంటారు తరతరాలు. నువ్వు 6 రోజులు పని చేసుకో, 7వ రోజు మందిరానికి ఆదివారం ఒక్క పూట అయినా సరే, 1 గంట అయినా సరే మందిరానికి వచ్చిపోవాలి. మందిరానికి వచ్చినట్టు సంఘ క్రమం, వాక్యం వింటావు, దేవుడి మార్గాలు నీకు అర్థమవుతాయి, దేవుని చిత్తం తెలుస్తుంది. అప్పుడు దేవుళ్ళు నిలబడగలుగుతూ నడవగలుగుతూ దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా, దేవుని కొరకు అంటే నీతి కొరకు, నిజాయితీ కొరకు, నమ్మకత్వం కొరకు ఎన్ని శ్రమలైనా భరించడానికి, అనుభవించడానికి మనం ఇష్టపడదాం. ప్రియబిడ్డలారా, ఈరోజు మనది, రేపు మనది కాదు. నేడని సమయం ఉండగానే మనసు మార్చుకొని మారు మనసు పొంది, ఇదిగో దేవుని దీర్ఘశాంతం దేని కొరకు కనిపెడుతున్నాడు అంటే దేవుడు మన యొక్క ఎవరు నశింపక, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం కొందరు ఆలస్యమని ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయువాడు కాడు కానీ, అబ్బా ఆ వాంఛ చూడండి ఎట్లాగుందో, ఎవడు నశింపవలెనని, నశింపకూడదని అందరూ మారు మనసు పొందాలని కోరుచు ఆమేన్ హల్లెలూయా. చూడండి, ఈ భూమి ఆయన ఒక్కసారి కన్ను తెరిస్తే బుగ్గిగా మారుద్ది, ఇది బూడిదైపోతుంది. ఆయన భద్రం ఆగు, కాసేపు ఆగు, అగ్ని బయటికి రాబాకు అని చెప్పి లోపల. ఎందుకంటే అది బయటకు వచ్చి పంటలు పండితే మనం ఆడంటాం, మనం చస్తాం, పంటలు పండవు, చెట్లన్నీ చచ్చిపోతాయి, కాలిపోతాయి. నువ్వు కాసేపు ఆగు అని భూమిని, అగ్గిని బయటికి రాకుండా ఆపుతున్నాడు దేవుడు. అది మన మాట కాదు, ఈయన ఆగేది. మరి అక్కడక్కడే తిరుగుతుంది, అక్కడక్కడే ఉంది. ఎందుకు? బయటికి రావచ్చు కదా కాలుకుంటూ. మన ఇంట్లో కానీ ఏదైనా వస్త్రంలో మనం నిప్పుబడినట్లయితే అది చిన్నగా కాలుకుంటూ మొత్తం మేపెత్తది. మరి ఈ భూమి లోపల ఉంది ఇప్పుడు అగ్గిని, అది కాలుకుంటూ బయటికి రావచ్చు కదా. దేవుడు ఆపుతున్నాడు. ఈ మాటలు నమ్మండి. నువ్వు ఉచితంగా గాలి తీసుకోండి సంవత్సరం అంతా. ఏమైనా ఇచ్చావు డబ్బులు? ఒకసారి నీకు గాలి పీల్చుకొని చేత కాకపోతే హాస్పిటల్ వేసిపోతే ఆక్సిజన్ పెట్టాలంటాడు. బిడ్డలారా, దేవుడు ఎంత ఉచితంగా మనకు నీళ్ళు ఇచ్చాడు చూడు, ఉచితంగా ఈ జీవవాయుని ఇచ్చాడు చూడు. దేవుడు ఎంత కనికరెత్తున్నాడో చూడండి. ఈ సమయాన్ని అర్థం చేసుకోకుండా మనసు మార్చుకొని మారు మనసు పొంది, ప్రియబిడ్డలారా, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఎన్ని శ్రమలైనా, ఎంత కష్టమైనా నీతిగా ఉండటానికి, నిజాయితీగా ఉండటానికి, ప్రేమతో ఉండటానికి, పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడదాం. ప్రభు మాటలు దీవించును గాక. మోకరించండి, దేవుని రాజ్యం సంపాదించుకుందాం. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది నన్ను ఎరిగే,
మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. దేవుని రాజ్యం సంపాదించాలి. ఈరోజు మన వాక్యం దేవుడిచ్చాడు. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యము నీకుందా, నిలిచే ధైర్యము నీకుందా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. నీ వెంట రావెన్నడు, నీ ఆస్తి అంతస్తులు నీ అంద సందాలు నీ వెంట రావెన్నడు, నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. మనుషులకే భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపి దేవునికే భయపడవయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపి మనుషులకే భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ నీకంటూ ఏముందిలే, దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు
బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసు నీవు పొందవా నీకు పరలోకంలో స్థలం కావాలంటే బాప్తిసం పొందు. పరలోకంలో స్థానం కావాలంటే, పరలోక రాజ్యం కావాలంటే దేవుని రాజ్యాన్ని సంపాదించుకో. నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇది ఏనని మారు మనసు నీవు పొందవా మారు మనసు నీవు పొందవా మారు మనసు నీవు పొందవా మారు మనసు నీవు పొందవా అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసు నీవు పొందవా మారు మనసు నీవు పొందవా అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసు నీవు పొందవా 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 తమ్ముడా, చెల్లి, నా చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకెందరు బిడ్డలు బాప్తిసం పొందలేదు, ఎందరు తమ్ముళ్ళు మారు మనసు పొందలేదు. మీరు బాప్తిసం పొందండి అయ్యా. మీ మనసు మార్చుకొని మారు మనసు పొంది ప్రభు చిత్తాన్ని నెరవేర్చు తమ్ముడా. దేవుడి చిత్తం నెరవేర్తే దేవుని రాజ్యంలో నీకు స్థలం ఉంటుంది. అక్కడ నీవు నీ పిల్లలకు కుటుంబం తరతరాలు బ్రతుకుతారు. నీవు నీ కుటుంబంతో తరతరాలు బ్రతకాలని ఆశ నీకుంటే చనిపోయిన తర్వాతకే అసలు జీవితం మొదలవుతుందని ఇప్పుడైనా ఎరుగు. ప్రతి మనిషికి 2 మరణాలు ఉన్నాయి. శరీర మరణం ఒక్కటే కాదు నీకు ముగింపు. అందరూ అనుకునేది ఇదే, శరీరం చనిపోగానే ఇక జీవితం ముగించిపోయింది అనుకుంటున్నారు. వస్తుంది అది మోసం. 2 మరణాలు ఉన్నాయి. చనిపోయిన తర్వాతకే అసలు జీవితం స్టార్ట్ అయ్యి నీ ఆత్మకు యుగయుగాలు మరణం ఉంది. అది చావదు, అది చావదు. అదిగో ఆ నరకం తప్పియటానికి యేసయ్య భూమి మీదకి దిగొచ్చి అక్కడ నరకం ఉంది, మీరు మారు మనసు పొందమని చెప్పాడు. ఈ రాజ్యం నశించిపోబోతుంది. అదిగో నేను ఒక శాశ్వత రాజ్యాన్ని నిర్ణయించినాను, ఆ రాజ్యానికి చేరండి మీరు. అక్కడైతే మీరు తరతరాలు బ్రతుకుతారు. తమ్ముడా, చెల్లి, మరొక గ్రహం మీద ఉండబోతున్నాం మనం. మరొక గ్రహం మీద నివసించబోతున్నావు. మరొక గ్రహం మీదకి నా దేవుడు మనం తీసుకుపోబోతున్నాడు. అది నా దేవుడు సిద్ధపరిచిన రాజ్యం. మనసు మార్చుకో, ఒక్కసారి నిర్ణయం తీసుకో. ఇప్పటికైనా ఈ సంవత్సరంలోనైనా, ఈ సంవత్సరానికి ఇది మొదటి వారం, ఇది మొదటి ఆదివారం కనుక ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇక నుంచి నేను ఏ వారం కూడా ఆబ్సెంట్ అవ్వను. భూమి మీద ఉన్నంత వరకు, దేవుడు నన్ను పిలిచేంత వరకు. నా ప్రియబిడ్డారా, మన మధ్యలో కొందరు సహోదరులు లేరు. వాళ్ళ పట్ల పుల్లయ్య గారు అనబడుతున్న సహోదరులు ఆఖరి ఆదివారం కూడా మందిరానికి వచ్చి ఆయన జీవితం ముగించాడు. ఆఖరి వారం మందిరానికి వచ్చి జీవితం ముగించాడు సహోదరుడు. బిడ్డారా, మరి నీ జీవితం అలాగుందా? ఆలోచించుకో ఒకసారి. మనం కూడా వెళ్ళిపోతాం, ఒకరోజు మనం కూడా వెళ్తాం. వెళ్ళకముందే తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. బిడ్డారా, ఓ తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం నీకు ముగింపు. నీ ప్రాణం పోతే అది ముగింపు కాదు, మరొకటి ఉంది. అది తప్పించుకోవాలంటే ప్రభువునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందుదాం. యేసయ్య ఎంత గొప్ప రక్షణను ఉచితంగా ఇచ్చాడు. మనం దీన్ని గుర్తుపట్టకుండా నిర్లక్ష్యం చేసి తప్పించుకోలేవు. రేపు నీ తలను బాదుకుంటావు, నీ పళ్ళు నువ్వు గొరుక్కుంటావు, నీ జుట్టు నువ్వు పీకేసుకుంటావు, అయినా సుఖం ఉండదు. తమ్ముడా, యాతన పడుతుంది, నరక యాతన. చెల్లి, మనసు మార్చుకోమ్మా. ఇక నేను మనసు మార్చుకో. సినిమాలు మానే, సీరియల్ మానే, బూతులు మానే. నిజ దేవుని బిడ్డగా బ్రతుకు, నిజ దేవుని కుమారుడిగా బ్రతికి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. ప్రేమ స్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికై హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏమిచ్చి మీ యొక్క రుణాన్ని తీర్చుకోలేము. మాకన్న తండ్రి మమ్మల్ని ప్రేమించి ఈ 2021 సంవత్సరాన్ని మాకు ఇచ్చి ఈ మొదటి వారంలో అయ్యా నీ కృప చేత మమ్మల్ని అందరినీ నాయన ఈ 3వ తారీఖులో ప్రవేశపెట్టి
మా కన్న తండ్రి మీ నామాన్ని స్తుతించు వారమై ఉండాలని మాకు ఇచ్చిన భాగ్యానికై నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీ సమరూపంలోకి మారాలని, నీ పోలికలకు మార్చబడాలని మాకు ఈ సమయాన్ని, తరుణాన్ని ఇచ్చారు నా తండ్రి. నీ రాజ్యం మా కొరకు మీరు రాజ్యాన్ని సిద్ధపరిచారని అయ్యా, మేము ఆ రాజ్యంలో చేరాలంటే భూమి మీద ఉన్నప్పుడే నమ్మి బాప్తిసం పొందాలి. నీతి కొరకు, న్యాయం కొరకు, నిజాయితీ కొరకు, ప్రేమ కొరకు శ్రమ పడాలి. శ్రమలైనా నిలబడాలి, బాధలైనా నిలబడాలి, కష్టమైన నిలబడాలి, ప్రాణం పోయే పరిస్థితులైనా ప్రాణమైన పెట్టాలి. కానీ నీతి మాత్రం తప్పొద్దు, న్యాయం తప్పొద్దు, ప్రేమ నదలొద్దు, పరిశుద్ధతను వదలొద్దు అయ్యా అని మీ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. ఈ పంచభూతాల మిక్కటి వేండ్రంతో లయం కాబోతున్నాయి అయ్యా. ఈ భూమి ఆకాశం రేపు నీ సన్నిధి నిలవటానికి చోట్లేదని చదువుతున్నాం. మా కన్న తండ్రి, మా జీవితంలో మేము ఎలా కొనసాగాలనో అయ్యా, మీ చిత్తం ఏ విధంగా నెరవేర్చాలనో సహాయం చేయండి, కనికరించండి అయ్యా. నీ కృప లేనిది మేము క్షణమైన బ్రతకలేం ప్రభువా, సహాయం చేయండి అయ్యా, కనికరించండి నాయన, కృప చూపండి ప్రభువా. మీ యొక్క ఆలోచనతో నడిపించి మీ మహిమగల రాకడ కొరకు మమ్మల్ని ఆయత్తపరుస్తున్నది నీకు వందనాలు చెల్లించుకుంటూ విన్న మాటలు గుండెలా దాచుకొని ఆ ప్రకారం చేయుటకు కావలసినటువంటి కృపతో, మెలకుతో, వివేకంతో మీరే నింపి నడిపిస్తారు నమ్ముతూ మీ సహాయాన్ని కోరుకుంటూ మీ హస్తాలకై అప్పగించుకుంటుండగా అయ్యా, ఈ సంవత్సరం ఇన్ని వారం ఉండొద్దు, ఏదైతే తింటానో ఆ ప్రకారం చేయాలి, వెంటనే చేయాలి. ఎందరైతే బాప్తిసం పొందలేదో మారు మనసు పొందుకొని వెంటనే బాప్తిసం సిద్ధపడే కృపతో నింపండి అయ్యా. రాజ్యాన్ని సంపాదించుకోమన్నావు. దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. బిడ్డరా, నీతిని సంపాదిస్తున్నవా, రాజ్యాన్ని సంపాదిస్తున్నట్టు రోమపత్రికలో మనం చదువుతున్నాం. బిడ్డరా 14:17 చదువుతున్నాం మనం మాటలు. నీతి అనేది దేవుని రాజ్యం, అది సంపాదించుకో. సమాధానం అది దేవుని రాజ్యం, దాన్ని సంపాదించుకొని. చాలామందికి సమాధానం లేదు, అసమాధానంతో జీవిస్తున్నారు, ఒకరికొకరికి సమాధానం లేదు. నా ప్రియబిడ్డ, దేవుని రాజ్యం అంటే సమాధానం. ఇక్కడ మనం చదివితే పరిశుద్ధ గ్రంథంలో దేవుని రాజ్యం అంటే మరి నీతి, సమాధానము, సంతోషము. సంతోషం లేకుండా బ్రతుకుతున్నవా, కక్షతో బ్రతుకుతున్నవా, కోపంతో బ్రతుకుతున్నవా, ఆవేశంతో బ్రతుకుతున్నవా, వదులుకొని ఇప్పుడే నా ప్రియబిడ్డరా సంతోషంతో నాకు ఇష్టపడు. ఎన్ని శ్రమలైనా సంతోషించుకుండు, ఎంత బాధ అయినా ముఖం మార్చుకొని ఒక రకంగా ఉండబాకు. సంతోషించడానికి ఇష్టపడి దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకొని దేవుని పిల్లలుగా, దేవునికి వారసులుగా మారి మనందరూ ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుని అయ్యా కృపలతో మమ్మల్ని ఇంకా నింపి నడిపిస్తారని ఇంతవరకు ఈవేళ నీ రాజ్యాన్ని సంపాదించుకోవాలని మాకు బోధిస్తూ వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఆ రాజ్యం ఇవ్వటానికి మీరు పరలోకం నుంచి భూమిని దిగి వచ్చినవయ్యా. మిమ్మల్ని మీరు తగ్గించుకొని నరవతారిగా వచ్చినవయ్యా. మీరు దేవుడు అయ్యుండి నరుడిగా వచ్చిన నాయన, నరుల మధ్యలో సంచరించారయ్యా. వందనాలయ్యా, దిగొచ్చినందుకు వందనాలు. మిమ్మల్ని మీరు తగ్గించుకున్నందుకు వందనాలు. మేము కూడా నీ వల్ల తగ్గించుకొని బ్రతుకుతామయ్యా. కృపతో నింపి నడిపిస్తారు నమ్ముతూ ముందున్న సమయం కాలం మేస్తాలకు అప్పగించుకున్నాను. సమస్త ఘనత, మహిమ, కీర్తి, ప్రభావాలు మీరు పొందుకుంటారు నమ్ముతూ యేసయ్య దివ్య నామాన ప్రార్థించిన నీవు అయ్యా, నీ సన్నిధి కుటుంబాలతో వచ్చినటువంటి బిడ్డలందరినీ ఒక్కొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అయ్యా, తల్లులు, పిల్లలు, భార్య, భర్త, కొడుకు, బిడ్డ, అల్లుడు, మనడు, మనవరాలను, కోడలను ఒక్కొక్కరిని ప్రభువా, పేరు పేరును ప్రభువా అయ్యా, క్రీస్తునందున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో దీవించమని, పర సంబంధమైన వాటితో దీవించి నడిపిస్తారు నమ్ముతూ మీ హస్తాలకై అప్పగించుకుంటూ యేసయ్య నామాన ప్రార్థించి నిన్ను అడిగి పొందుకొని ఉన్నాం మా తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం చేరి మనందరికీ, లోకంలో సకల పరిశుద్ధులకును దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవటానికి మారు మనసు పొంది బాప్తిసం పొందాలని పొందిన వారికి, పొందబోతున్న వారికి ఇప్పుడు ప్రభు చేల వరకు సమాధానము సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ప్రియబిడ్డలారా, కూటమి ముగించబడింది.